విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. అంటే నేను చెప్పదలుచుకున్నవి గాల్లో చెప్పకుండా క్వశ్చన్ చూపించి చెప్తాను. సో రోజు ఎంత ఎక్కువ టైం తీసుకోదు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొన్ని బేసిక్స్ మీకు తెలియాలి కాబట్టి క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలి, డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా రాయాలి ఆన్సర్. మీలో చాలా మంది మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారని అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ అక్రాస్ ఏ పేపర్. ప్రశాంత్ అని ఎవరు ఉన్నారా? హూ ఇస్ ప్రశాంత్? ప్రశాంత్ అక్కి. Yeah. Good. You have good awareness and content, but the way you framed your answer, అంటే మీరు ఆన్సర్ రాసిన విధానం మీ సబ్జెక్ట్కి, ఐ మీన్ మీ నాలెడ్జ్కి, మీ మార్కులకి సంబంధం ఉండదని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా. యువర్ నాలెడ్జ్ నెసెసరీలీ నీడ్ నాట్ బి ప్రపోర్షనల్ టు యువర్ మార్క్స్ అని. యా, మీ కేసులో అది ట్రూ అవుతుంది మీరు రాసే విధానాన్ని బట్టి. ఎందుకంటే యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ బి స్టార్టింగ్ విత్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ గోస్ లైక్ దిస్: డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్, యాడ్ ఏ నోట్ ఆన్ దేర్ సిగ్నిఫికెన్స్. మీరు ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ గురించి రీసెంట్గా చదివారో లేదంటే జనరల్గా మీకు చాలా అవగాహన ఉందో తెలియదు, కానీ యూ హ్యావ్ వెరీ గుడ్ కంటెంట్. సో ఎక్కడెక్కడ ఉండే రాక్ పెయింటింగ్స్ లో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, భీంబెట్కాలో ఏమున్నాయి, లాకుదియార్లో ఏమున్నాయి, టెక్కల కోటలో ఏమున్నాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని మీరు మాట్లాడారు. అప్పర్ ప్యాలెలిథిక్లో ఏమున్నాయి, లోయర్ ప్యాలెలిథిక్లో ఏమున్నాయి. పర్ఫెక్ట్, గుడ్. కానీ విషయం ఏంటంటే క్వశ్చన్ డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్ ని అడ్రస్ చేసే విధంగా ప్రాపర్గా అరేంజ్ చేశారా? బాగా తక్కువ మార్కులు అయితే రావు, అలాగని ఎక్కువ మార్కులు కూడా రావు, మీకు యావరేజ్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనం అందరం డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్ కి క్యాటర్ చేయాలి. డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్, యాడ్ ఏ నోట్ ఆన్ దేర్ సిగ్నిఫికెన్స్. 10 మార్కులు కదా. ఈ 10 మార్కుల్లో ఎలా డివైడ్ చేయొచ్చు స్కీమ్ ఆఫ్ మార్క్స్ ని? దీనికి ఆన్సర్ రాయదలుచుకుంటే హౌ కెన్ వి డివైడ్ ద మార్క్స్? మీరు ఎగ్జామినర్ అయితే ఎలా డివైడ్ చేస్తారు మార్క్స్ ని? ఇంట్రడక్షన్ ఒక మార్కు, 1.5 మార్కు. ఓకే ఓకే, ఇంట్రడక్షన్ ఒక మార్కు, కన్క్లూజన్ ఒక మార్క్ అనుకుందాం. యాక్చువల్లీ అలాగేమి కన్క్లూజన్ ఇంట్రడక్షన్ ఒక మార్క్ అట్లేమి ఉండదు. కన్క్లూజన్ ఇంట్రడక్షన్ రాస్తే ఆన్సర్ కాంప్రిహెన్సివ్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ ఉండాలి. మీ ఆన్సర్ రాసే విధానాన్ని బట్టి కన్క్లూజన్ జస్ట్ లైక్ దట్ అట్లా ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు, లేదంటే కొన్ని ఆన్సర్స్ కి మంచి కన్క్లూజన్ వస్తుంది. ఎస్పెషల్లీ మన ఒపీనియన్స్ అడిగిన ఆన్సర్స్ కి మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అలాంటి చోట కన్క్లూజన్ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి 1-2 సెంటెన్సెస్ ఎక్కువ రాయొచ్చు. వెన్ యు ఆర్ సపోజ్ టు గివ్ ఏ స్టేట్మెంట్ ఆర్ మీ డెసిషన్, కమెంట్, ఒపీనియన్ ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు. ఓకే, కొన్నిసార్లు కన్క్లూజన్ ఏమి అంత మంచి జ్యూసీ కన్క్లూజన్ ఏం రాదు. అలాంటప్పుడు జస్ట్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేసేయచ్చు. నథింగ్. ఇట్స్ నాట్ లైక్ ఖచ్చితంగా ప్రతి దానికి ఇంత పొడు కన్క్లూజన్ రాయాలి అట్లేం లేదు. ఓకే, ఒక బ్యాంగ్ ఉండే కన్క్లూజన్ రాయాలి అని ప్రతి దానికి పెట్టుకుంటే వర్కౌట్ కాదు. సినిమా మొత్తం ఎలివేషన్ సీన్స్ ఉండవు కదా, అక్కడక్కడ ఉంటాయి, ఎక్కడ షూట్ అయితే అక్కడ ఉంటాయి. ఓకే, సో కొన్ని సినిమాల్లో పాటలు ఉండకపోవచ్చు. ఆర్టిఫిషియల్గా తీసి పాటలు ఇరికిస్తే ఎలా ఉంటుంది? కొన్ని సినిమాల్లో చూస్తుంటారు కదా, అక్కడ ఐటెం సాంగ్ స్పేస్ ఉండదు, తీసుకొచ్చి పెడతారు. ఏమవుతుంది? చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఇబ్బందికరంగా ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఓకే, సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రాక్ పెయింటింగ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అది మీరు అడ్రస్ చేయాలి. 2, యాడ్ ఏ నోట్ ఆన్ దర్ సిగ్నిఫికెన్స్. ఇది కూడా సెకండ్ డిమాండ్. ఫస్ట్ దానికి ఈక్వల్ ఆర్ లెస్ దాన్ గా రాయాలి. దీన్ని కూడా అంటే ఫస్ట్ దానికి 50% ఉంటే మార్క్స్, దీనికి 40%, 30% ఉంటాయి మార్కులు. యాడ్ ఏ నోట్ అన్నాడు కదా. యాడ్ ఏ నోట్ అంటే దీనికి దాన్ని కూడా తగిలించమని, దానికి ప్రైమసీ ఇవ్వట్లేదు కదా. ఓకే, ఖచ్చితంగా రాయాలి దీని గురించి కూడా. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ రాసినప్పుడు మీరు జనరలైజ్డ్ గా రాసేయచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ద వే ప్రశాంత్ రాసిన విధానం కంటెంట్ అయితే ఫస్ట్ క్వాలిటీ కంటెంట్, కానీ దాన్ని అరేంజ్ చేసిన విధానం ప్రాబ్లమేటిక్. ఏంటంటే నిన్న సార్ ఒక పాయింట్ చెప్పారు కదా,
మనకు తెలిసింది ఎలాగైనా చూపించాలి అనుకోవడం, అక్కడ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. తెలిసింది ఎలాగైనా చూపించాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ హీ నోస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ రాదర్ దెన్ ఏ యావరేజ్ పర్సన్ అబౌట్ రాక్ పెయింటింగ్స్, ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్. డెఫినెట్లీ అది డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 5 to 6 మార్క్స్, 6.5 మార్క్స్ రావాల్సింది 4 దగ్గర 3.5 దగ్గర ఆగిపోతాం. ఓకే, ఐ విల్ షో యూ ద మోడల్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్, పెట్రోగ్లిఫ్స్ రెండింటిని కలిపి అడ్రస్ చేశాను. టెక్నికల్ గా విడమర్చి చూస్తే రెండింటి మధ్య చిన్న వేరియేషన్ ఉంటుంది. రాక్ పెయింటింగ్స్ అంటే జస్ట్ పెయింటింగ్స్. ఓకే, మొరల్ పెయింటింగ్స్ అని వచ్చాడు. ప్రిలిమినరీ మొరల్ పెయింటింగ్స్, ఎనీ సాలిడ్ సర్ఫేస్ మీద వేసే పెయింటింగ్ ని మొరల్ పెయింటింగ్ అంటారు. పెట్రోగ్లిఫ్స్ అంటే ఏంటో తెలుసా? కార్వింగ్స్ చేసి దానికి కలర్ అద్దుతారు. చిన్న డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి మధ్య. బట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఆర్కియాలజీలోని, ఎస్పెషల్లీ మన యూపీఎస్సి స్టాండర్డ్లో చూసుకుంటే, మనం ఆర్కియాలజిస్ట్లు ఏం కాదు కాబట్టి రెండింటిని కంబైన్ చేసి మాట్లాడతాం. మీరు భీంబెట్కా, లాకూదియార్ ఇవన్నీ మెన్షన్ చేశారు చాలా మంది. అక్కడ అన్నీ ఉన్నాయి, పెట్రోగ్లిఫ్సే ఉంటాయి ఎక్కువ. ఓకే, సో పెట్రోగ్లిఫ్స్ ఆర్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ గురించి ఒక డీసెంట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్లో వీటి క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఓవరాల్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని మాట్లాడాలి. ఇప్పుడు మనం లాకూదియార్ ఇంకొక ప్లేస్ 3 ప్లేసులు తీసుకుని వాటి మూడింటి గురించో 4 గురించో మాట్లాడుతూ ఉంటే చాలా అవి రిపిటేషన్లో వచ్చేస్తుంటాయి. చదవడానికి అంత ఫీజిబుల్గా ఉండదు, బ్యాక్ అండ్ ఫోర్త్ చేయాల్సి ఉంటుంది, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టు ఉంటుంది, క్లమ్జీ అయిపోద్ది. అట్లా వద్దు, మిమ్మల్ని జనరలైజ్ చేయమని అడగలేదు. ఇప్పుడు మీరు ఇచ్చే కంటెంట్ అంతా కూడా ఇంట్రడక్టరీ దానికి కలిసిపోతుంది. సో డిఫరెన్షియేట్ చేసేయండి ఇంట్రడక్టరీ దానికి దీనికి. ఇంట్రడక్టరీలో పెట్రోగ్లిఫ్స్ ఆర్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ ఇంపార్టెన్స్ గురించి మనం రాయొచ్చు. నెక్స్ట్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, లాకూదియార్, ఆల్ దీస్ థింగ్స్. రత్నగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ రీసెంట్ డిస్కవరీ, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ డిస్కవర్ చేసేది. ఓకే, అయిపోయిన తర్వాత క్యారెక్టరిస్టిక్స్కి వచ్చిన తర్వాత ఇఫ్ యు సీ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. మీ దగ్గర విషయం ఉంది, కాకపోతే వర్డ్స్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మంచి వొకాబులరీ ఎత్తుక్కోండి, అది ఈవెన్చువల్లీ వస్తుంది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సింపుల్గా చూడండి, దీస్ పెట్రోగ్లిఫ్స్ హ్యావ్ రిమార్కబుల్ కంటిన్యూటీ. ఈ పాయింట్ చాలా మంది రాశారు. ఏంటి రిమార్కబుల్ కంటిన్యూటీ? భీంబెట్కాలో తీసుకుంటే లేయర్ పైన లేయరు, లేయర్ పైన లేయరు, లేయర్ పైన లేయరు, 20 లేయర్లు ఉంటాయి. సో ఈ కంటిన్యూటీ అప్పర్ పాలియోలిథిక్ నుంచి మొదలుపెట్టి పాలియోలిథిక్, మీసోలిథిక్, చాల్కోలిథిక్, నియోలిథిక్ ఉంటూనే ఉన్నాయి పెయింటింగ్స్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్నే ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్తున్నారు. మళ్ళీ అప్పర్ పాలియోలిథిక్లో ఇలాంటి పెయింటింగ్స్ ఉంటాయి, లోయర్ పాలియోలిథిక్లో ఇలాంటి, మీసోలిథిక్లో ఇట్లాంటి పెయింటింగ్స్ ఉంటాయి అని ఆ పాయింట్ని అడ్రస్ చేస్తే వెళ్తున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 6 పాయింట్స్ రాసాం, ఎక్కువ రాయలేదు. యూజువల్లీ మనం చేసేది ఏంటంటే మీ మోడల్ ఆన్సర్, మామూలు బయట మోడల్ ఆన్సర్ చూసారనుకోండి, మీరు రాయాల్సిన ఆన్సర్ ఎంత ఉండాలి? 250 వర్డ్స్ ఉండాలి. బయట మోడల్ ఆన్సర్లు ఎంత ఉంటాయి తెలుసా? 1000 వర్డ్స్ ఉంటాయి, 1200 వర్డ్స్ ఉంటాయి. ఆ 1200ని 250కి మార్చడం తెలియకే కదా కూర్చుంటాం ఆన్సర్ రైటింగ్ క్లాస్లో. అదే కదా చేయాల్సింది. సో దట్ ఈస్ ద పాయింట్. ఇది రిమార్కబుల్ కంటిన్యూటీ. ఈ 6 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కలర్ కోడింగ్. దేని కలర్ కోడింగ్? 2 విషయాల్లో కలర్ కోడింగ్ ఉంటుంది. టైమింగ్ ప్రకారం కలర్ కోడింగ్ ఉంటుంది, యాక్టివిటీస్ డిపిక్షన్లో కూడా కలర్ కోడింగ్ ఉంటుంది. హంటింగ్ రెడ్, డొమెస్టిక్ యాక్టివిటీస్ గ్రీన్. ఇక్కడ ఎక్సెప్షనల్ క్లారిటీ అవసరం లేదు మీకు. అవసరమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. డీప్గా డిగ్ చేసేయకండి. ఫర్దర్గా నాకు తెలుసు, బట్ ఐ రెసిస్టెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ రైటింగ్. ఇవన్నీ నేను ఇందాక టైప్ చేసినవే. సో బట్ ఐ రెసిస్టెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ రైటింగ్. రాయొద్దు. ఓకే, మీకు ఒక క్వశ్చన్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయండి. సర్ప్రైజ్ వరకు ఓకే, అపెండ్ చేయకండి. హ్యూమన్ టెండెన్సీ ఏంటి తెలుసా? మీకు తెలిసింది నేను చెప్పాను అనుకో క్లాస్లోనే, క్లాస్ బాగుంది అనుకుంటారు. మీకు తెలిసింది చెప్పి ఇంకొక ఎడిషనల్ థింగ్ చెప్పాను అనుకోండి, చాలా బాగుంది క్లాస్ అనుకుంటారు. అసలు ఏమీ తెలియదు మొత్తం గంట సేపు చెప్పాను అనుకోండి, ఎవడో ఏదో చెప్తున్నాను. అవునా కదా? సో
ఎగ్జామినర్ కొన్ని బేసిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మీ ఆన్సర్ నుంచి. అన్నీ ఇవ్వకపోయినా అందులో మెజారిటీ ఇవ్వండి, 60 to 70%. దాన్ని బట్టి మీ ఆన్సర్ ఫ్రేమ్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే మీరు గార్లాండ్ తయారు చేయమని 100 మందిని కూర్చోబెట్టారనుకోండి, అందరికీ పూలు కూర్చోడం వచ్చు, అందరూ ఒకలా చేయరు. అవే పూలు, అవే పాయింట్లు, అవే నాలెడ్జ్. దిస్ ఈజ్ మోర్ లైక్ ఒక దండగొచ్చడం. అర్థమవుతుందా? ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ గురించి నేను మాట్లాడట్లేదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్, కలర్ కోడింగ్. థర్డ్ పాయింట్, సింప్లిసిటీ అండ్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్. ఈ కీవర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ విల్ టెండ్ టు అట్రాక్ట్ అటెన్షన్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఈజీ అయిపోద్ది మీకు. ఇలానే రాయమని నేను చెప్పట్లేదు. కొంతమంది ఫ్లో చార్ట్ వేశారు, సంబడి కేమ్ అప్ విత్ ఫ్లో చార్ట్. యా, ఐ థింక్ మనోహర్. హూస్ మనోహర్? యా, యూ కేమ్ అప్ విత్ ఎ ఫ్లో చార్ట్, దట్ ఈస్ గుడ్. అయితే ప్లీజ్ బీ కాషియస్. ఇక్కడ ఫ్లో చార్ట్ ఏమైందంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద కీ డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్. 4 లేదా 5 మార్కులు దానికే ఉంటాయి. యూ గేవ్ ద ఫ్లో చార్ట్ బట్ యూ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లో చార్ట్. ఓకే, ఎగ్జామినర్కి ఎలా అనిపిస్తుంది అంటే దానికి డిజర్వింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని అనిపిస్తుంది. ఇజంట్ ఇట్? ఆ ఫ్లో చార్ట్ ఎట్లా ఉంటుందంటే వెరీ ఈజీ. రే డయాగ్రామ్ సింపుల్, అలాగా క్లౌడ్ వేసి టకటకటక వేసేయచ్చు. ఓకే, సో థింగ్ ఈజ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ని బట్టి మీరు దాన్ని అడ్రస్ చేసే విధానం ఉండాలి. ఎక్కువ మార్కులు ఉండే ఏరియాకి మీరు ఎక్కువ రాయాల్సి ఉంటుంది. ఓకే, యూపీఎస్సి అంత క్రిస్ప్ ఆన్సర్స్ రాయొద్దు. ఏపీఎస్సిలో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి రాయండి. అంత ఎవాల్యుయేట్ చేయరు, కొంచెం ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంకా అంతకంటే చెప్తే బాగోదు. నేను చెప్పింది అర్థమైందా? యూపీఎస్సిలో ప్రతి వర్డ్, ప్రతి ఆన్సర్ బాగా క్షుణ్ణంగా చదివి మీకు మార్కులు వేస్తారు. కంటెంట్, ఎనాలిసిస్, డెప్త్ పోనీ వేస్తారని అనుకుందాం. 100% జరగకపోయినా చాలా వరకు జరుగుతుంది. అదృష్టవంతులు ఎవరో మిస్ అవుతాడు, అది వేరే విషయం. బట్ ఏపీఎస్సిలో సినారియో అది కాదు. మీ ఆన్సర్స్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపించాలి. మేక్ దెమ్ వెరీ వెరీ మచ్ అట్రాక్టివ్. ఓకే, రమ్య దుర్గా ఆన్లైన్ ఉన్నారా? ఓకే, coming back, simplicity and geometric patterns. Human beings were represented in stick-like form. Okay, just stick-like form అంటారు, లేదంటే ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, లైన్స్ అట్లయినా రిప్రజెంట్ చేయొచ్చు. ట్రయాంగిల్, సర్కిల్ తోని అంటే ఏం లేదు. ఒక ట్రయాంగిల్ ఏమో అప్పర్ హాఫ్ ఆఫ్ ద బాడీ, ఇంకొక ట్రయాంగిల్ లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ, పైన సర్కిల్ ఏమో వాడి హెడ్, అయిపోయింది. 2 లైన్లు ఏమో చేతులు, కాళ్ళు. సింపుల్. సో ఈ పాయింట్ అందరు రాశారు, ప్రతి ఒక్కళ్ళ ఆన్సర్ షీట్లో ఉన్న పాయింట్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆస్పెక్ట్. తర్వాత మేడ్ అపాన్ పర్మనెంట్ మెటీరియల్. అది శాండ్ స్టోన్ కావచ్చు, క్వార్ట్జైట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, గ్రానైట్ కావచ్చు, ఏదైనా కానీ ఇట్ వాజ్ మేడ్ అపాన్ పర్మనెంట్ మెటీరియల్. తర్వాత వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ కూడా లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్ ఫర్ డైస్. యాక్చువల్లీ వాళ్ళు స్టోన్స్తోనే కాదు, వెజిటేటివ్ డైస్ కూడా యూజ్ చేశారు. మీరు అది కూడా రాయొచ్చు. బ్రష్కి ఏమో హెయిర్ యూజ్ చేస్తారు. సో బ్రషెస్ వర్ మేడప్ ఆఫ్ ప్లాంట్ ఫైబర్. హెయిర్ కూడా అంటే లివింగ్ బీయింగ్స్, ఫానా, అక్కడ ఉండే యానిమల్స్ తాలూకా హెయిర్ ఇప్పటికీ ఉంది ఆ ప్రాక్టీస్. ఫైనెస్ట్ బ్రషెస్, ఈ మంగూస్ హెయిర్, ఇవన్నీ తీసి యూజ్ చేస్తారు. చాలా కాస్ట్లీ ఉంటాయి అవి. ఎవరికైనా పెయింటింగ్ హాబీ ఉంటే తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ లాంగివిటీ. ఇవి కంటిన్యూస్గా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్యాక్ట్ కంపారిజన్ అయితే చేయకూడదు కానీ, బట్ అజంతా ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్ ఆర్ క్వైట్ ఫేమస్ ఫర్ పెయింటింగ్. సో అవి కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినట్టు ఉంటాయి. చూసారు ఎప్పుడైనా అజంతా కేవ్స్? కానీ పెట్రోగ్లిఫ్స్ అలా ఉండవు, మామూలుగానే ఉంటాయి. అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలానే ఉంటాయి. సో కలర్ ఫేడ్ అవుట్ అనేది లేదు. మేబీ ప్రాబబ్లీ ఎక్కువ ఇంటీరియర్లో, బాగా ఇంటీరియర్లో ఉన్నాయి కాబట్టి, ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి అని అనుకోవచ్చు. బట్ స్టిల్ అజంతా కూడా
చాలా వరకు పెయింటింగ్స్ లోపలనే ఉంటాయి, బయట తక్కువ, 1 or 2. సో నెక్స్ట్ సింబాలిజం. ఈ సింబాలిజం అంటే ఏంటంటే, ఈ పాయింట్ యూజువల్లీ ఎవరు రాయలేదు. సింబాలిజం అంటే ఏంటంటే, ఈవెన్ మనకి ఎర్లీ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్లో సింబాలిజం అనేది ఉంటుంది. హరప్పన్ టైమ్స్లోని, ప్రీ హరప్పన్ టైమ్స్లోని, ఈవెన్ వేదిక్ టైమ్స్లో కూడా ఉంటుంది సింబాలిజం. ఆ సింబాలిజం కూడా ఉంటుంది ఈ పెయింటింగ్స్లో, అక్రాస్ ఆల్ ద పెయింటింగ్స్. అండ్ ఇంకోటి మీరు రాయొచ్చు, మన పెట్రోగ్లిఫ్స్ ఆర్ రాక్ పెయింటింగ్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ కంటిన్యూస్ ఇన్ ద వరల్డ్. జస్ట్ లైక్ హరప్ప ఎలా అయితే ఎర్లియస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ అండ్ మోస్ట్ కంటిన్యూస్. ఇంతవరకు రాస్తే చాలు, ఎందుకంటే మీరు క్యారెక్టరిస్టిక్స్ని అడ్రస్ చేయడానికి 4 to 5 minutes మించి దొరకదు మీకు మీ ఆన్సర్లో. ఓకే, సో బీ వెరీ ప్రాక్టికల్ అండ్ గివ్ యువర్ బెస్ట్. ఒక క్వశ్చన్ అద్భుతం చేసి మిగతా 13-14 క్వశ్చన్స్ యావరేజ్గా రాయడం కంటే అన్ని క్వశ్చన్స్ యావరేజ్గా రాశారనుకోండి, యావరేజ్ అబవ్ యావరేజ్, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. ఇది చాలా మంది ఇంట్రడక్టరీ స్టేట్మెంట్స్లో రాశారు సిగ్నిఫికెన్స్. అఫ్ కోర్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంటంటే, జస్ట్ చెకింగ్ విత్ ద ఆన్లైన్ స్టూడెంట్స్. సో మోస్ట్ ఆఫ్ యూ స్టార్టెడ్ విత్ దిస్, సిగ్నిఫికెన్స్ తోనే స్టార్ట్ చేశారు. ఏం చెప్పారంటే, ప్రీ హిస్టారిక్ కదా, ప్రీ హిస్టారిక్ కాబట్టి అప్పుడు ఏ డాక్యుమెంట్స్, పేపర్స్, బుక్స్ లేవు. ఐ థింక్ యూ రోట్ ఇట్, సమ్ అదర్ గర్ల్ ఆల్సో రోట్ ఇట్. సో ఏ డాక్యుమెంట్స్, పేపర్స్, బుక్స్ లేవు, అందుకని మనకి అప్పట్లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నామో, దిస్ ఈస్ ద ఓన్లీ సోర్స్ అండ్ ప్రైమరీ సోర్స్. దట్ ఈస్ గుడ్. అయితే ద వే యూ రోట్ సిగ్నిఫికెన్స్ ఈజ్ రియలీ గుడ్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పెయింటింగ్ అనేది సెకండ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అయితే యూ రోట్ ఇట్ వెల్ వెన్ కంపేర్డ్ టు క్యారెక్టరిస్టిక్స్. సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టరిస్టిక్స్, సిగ్నిఫికెన్స్, క్యారెక్టరిస్టిక్స్ తేలిపోయింది, సిగ్నిఫికెన్స్ స్టూడ్ ద గ్రౌండ్. బాగుంది, దట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ. సో హీ మెన్షన్ అబౌట్ సొసైటీ, అంటే సొసైటీ గురించి తెలుస్తుంది అక్కడ. సో సబ్సిస్టెన్స్ లివింగ్, అక్కడ ఉండే ఫుడ్ ప్యాటర్న్స్ గురించి, సో ఎట్లా కోఎగ్జిస్ట్ అయి ఉండేవారు యానిమల్స్, బర్డ్స్ అలాంగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, అంతే కదా, దోస్ ఆర్ ద పాయింట్స్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఎందుకంటే వార్ సీన్స్, హంటింగ్ సీన్స్ ఇవన్నీ మెన్షన్ ఉన్నాయి కదా వాటిల్లో. సో ఇవన్నీ తెలుస్తాయని రాయడం ఈ సిగ్నిఫికెన్స్లో పాయింట్స్ అన్నమాట. అయితే వీటిలో అన్ని పాయింట్స్ వెరీ గుడ్ పాయింట్స్, సిమిలారిటీ ఉంది పాయింట్స్లో. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, వాట్ యూ హ్యావ్ రిటన్ ఈస్ గుడ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఎ స్టెప్ ఫర్దర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఇండికేట్ ద ఏరియా దే ఇన్హాబిట్. ఎక్కడ పడితే అక్కడ లేవు చూడండి పెయింటింగ్స్. ఎక్కడున్నాయి? కేవ్స్. వాటర్ సోర్సెస్కి దగ్గర ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? రివర్స్కి దగ్గర ఉంటాయి, అట్లీస్ట్ అప్పర్ రీచెస్ ఆఫ్ రివర్స్కి దగ్గర ఉంటాయి. సో ఈ ఆక్యుపైడ్ అండ్ అన్ఆక్యుపైడ్ కేవ్స్లో ఉంటాయి. భీంబెత్కలో కూడా అంతే. అంటే కొన్ని పెయింటింగ్స్ ఉండే ఏరియాని వాళ్ళు ఆక్యుపై చేసేవారు, వాళ్ళు ఉండే ప్రాంతంలో పెయింటింగ్స్ చేసేవారు. కొన్ని అన్ఆక్యుపైడ్ కేవ్స్ ఉంటాయి, అంటే ఉండే ప్రాంతానికి దూరంగా చేసేవారు పెయింటింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఆల్సో డెపిక్ట్స్ ద సోషియో ఎకనామిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ కంటెంపరీ టైమ్స్. ఎట్లా నివసించేవారు, గ్రూప్గా నివసించేవారు, 10 to 15 people యాజ్ ఎ గ్రూప్ ఆర్ 20 people యాజ్ ఎ గ్రూప్. ఆ చిన్న గ్రూప్స్ని బ్యాండ్స్ అంటారు. తర్వాత కామన్ హర్త్ అంటే కుకింగ్ ప్లేస్. ఓకే, సో హంటింగ్ అండ్ గ్యాదరింగ్ యాజ్ లైవ్లీహుడ్. ఇంకా అగ్రికల్చర్ లేదు, సెటిల్డ్ సిస్టమ్ ఏమీ లేదు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోషల్ హైరార్కీ, ఈ పాయింట్ కూడా చాలా మంది రాశారు. అంటే మేల్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ని పెద్దగా చూపించడం, లేదంటే ఈ బ్యాండ్ ఒక చీఫ్ అనేటువంటి ఒకడు ఉండాలి కదా, వాడిని పెద్దగా చూపించడం విత్ రెస్పెక్ట్ టు అదర్ పీపుల్. ఓకే, దాట్ ఇండికేట్స్ హైరార్కీ. ఓకే, నెక్స్ట్ ఇట్ స్పీక్స్ అబౌట్ యాంటిక్విటీ ఆఫ్ వేరియస్ ఆర్ట్ ఫార్మ్స్. ఈ పాయింట్ యూజువల్లీ రాయలేదు, అంటే ఇది మీరు కనెక్ట్ చేసి రాయాల్సిన పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్స్లో హంటింగ్ గురించి, డొమెస్టిక్ యాక్టివిటీస్ గురించి ఎలా మాట్లాడుకున్నామో, డాన్సింగ్ సీన్స్, గ్రూప్ డాన్సింగ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయని వీ కెన్ స్టడీ. సో వాట్ డస్ దట్ ఇండికేట్? బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ దొరికినప్పుడు హరప్పన్ సివిలైజేషన్ మొహంజదారోలో, వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? అక్కడ త్రిభంగ పోస్చర్,
సో అక్కడ కూడా మ్యూజిక్ ఉంది, డాన్సింగ్ పోజ్లో ఉంది కాబట్టి డాన్స్ ఉంటే మ్యూజిక్ ఉన్నట్టే ఆటోమేటిక్గా. సో మ్యూజిక్ అండ్ డాన్స్ యాంటిక్విటీ ఇండస్ వ్యాలీకి తీసుకెళ్ళి ఆపారు. ఇప్పుడు ఈ పెట్రోగ్లిఫ్స్ చదివిన తర్వాత ఇండస్ వ్యాలీ కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే ఉంది డాన్స్ మ్యూజిక్. అదే కదా సిగ్నిఫికెన్స్ అంటే. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎ సిగ్నిఫికెన్స్. కొంతమంది ఏం చేశారు తెలుసా, సిగ్నిఫికెన్స్ని క్యారెక్టరిస్టిక్స్ని కలిపేశారు. యాక్చువల్లీ వెరీ క్లోజ్గా ఉంటాయి, క్విక్గా రాసినప్పుడు కలిసిపోతాయి, దట్ ఈస్ క్వైట్ కామన్. మనం చేయాల్సింది ఏంటంటే కలపొద్దు. బిగినింగ్లో అన్నీ ఓవర్వెల్మింగ్గా ఉంటాయి, అన్నీ ఒకేసారి ఇంప్రూవ్ అవ్వవు. ఆన్సర్ రైటింగ్ మీరు గ్రాడ్యువల్గా చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఒకేసారి ఇంప్రూవ్ అవ్వదు. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీకు చాలా డీటెయిల్స్ చెప్తున్నాను కదా, అన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేరు కూడా మీరు. స్లోగా ఇంప్లిమెంట్ చేయాలి. మీ మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకుని కోరిలేట్ విత్ ద డిస్కషన్, ఐడెంటిఫై దోస్ ఏరియాస్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ దోస్ ఏరియాస్. ఓకే, మెయిన్ నాకు కనిపించిన ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ చూసిన తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాల్సింది క్వశ్చన్ని ఒక 3 to 5 times చదవాలి. నాన్ నెగోషియబుల్ ఇది. క్వశ్చన్ని 3 to 5 times చదవలేదు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే రైట్ సంథింగ్ అబౌట్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్, దానికి ఆన్సర్ రాస్తారు. రైట్ ఎన్ అకౌంట్ ఆన్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ ఆర్ రైట్ వాట్ ఎవర్ యు నో అబౌట్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్. అది క్వశ్చన్ కాదు కదా. So when you read question 3 to 5 times, then you'll identify characteristics as one of the primary demand and significance as another demand. And further, whatever you know, the facts, whether it is about the distribution or the nature or whatever information you have, you'll try to fit in beautifully in the introduction. ఇంట్రడక్షన్ కూడా ఫస్ట్ ఒకేసారి వచ్చేవి, మీరు రాస్తూ ఉంటే మంచి ఇంట్రడక్షన్లు అవే తడతాయి. ఇంకొకటి, మీరు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, బిగినింగ్ డే కాబట్టి అంత హడావుడి ఉంది కాబట్టి మెటీరియల్ రావడం, మీరు తొందరగా ఆన్సర్లు రాయడం. ఈవెన్చువల్లీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేస్తారంటే మేక్ ఇట్ ఏ హ్యాబిట్. మీరు ఆన్సర్స్ రాసేసిన తర్వాత ఒక 3 to 4 కాపీస్ పికప్ చేసుకుని వాళ్ళ ఆన్సర్స్ చూడండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్. ఓకే, మీకు నచ్చిన వాళ్ళు ఎప్పుడూ ఒకళ్ళవే కాదు, ఒక 3 to ఈవెన్చువల్లీ మీకు చూడడానికి ఎక్కువ ఏమి ఉండదు. 2 వారాల తర్వాత ఇంతమంది రాయారు, 2 వారాల తర్వాత ఇంతమంది రాయారు. యూజువల్లీ బిగినింగ్లో రాస్తారు. ఓకే, సో ద థింగ్ ఈజ్ పియర్ టు పియర్ ఎవాల్యుయేషన్లో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. మీరు చదివినప్పుడు ఏమవుతుందంటే, నేను వేరే వాళ్ళ కాపీని పికప్ చేసుకుని ఏదో చెప్పినప్పుడు you'll try to resonate with the point because you have read the copy. So question 3 to 5 times చదివిన తర్వాత you'll identify the demands of the question. You will try to distribute your time according to the demands of the question. That is how you get maximum marks. Okay, ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్ కి ఒక 4 మార్కులు ఏమో వస్తున్నాయి. 4 to 5 marks you are getting out of here. So you will try to address this by writing more verticals. అన్ని పాయింట్లు సిమిలర్గా ఉండకూడదు. ఒక డైమెన్షన్లో ఒక పాయింట్ ఉంటే ఇంకొక డైమెన్షన్, అంటే మోర్ డైమెన్షన్స్ కవర్ చేయమంటారు కదా, అదే మోర్ వర్టికల్స్ రాయాలి. ఎక్కడైనా సరే మోర్ వర్టికల్స్ రాస్తే మీరు ఎగ్జామినర్ మొత్తం 360 degrees తిప్పి వ్యూ ఇచ్చినట్టు ఉంటుంది. సింపుల్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఈ బ్యాలెన్స్ మిస్ అయ్యారు. మేబీ ఐడెంటిఫై చేసి ఉంటారో, ఒక పార్ట్ని లేపారో ఒక పార్ట్ని వదిలేశారు. అంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, లేదంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, సినిమా యావరేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రీష్మ ఎవరన్నా ఉన్నారా మీరు? Yeah, your introduction was quite decent. So I'm actually referring to మీరు ఈ petroglyphs question రాయలేదు. So I think you started with this Buddhism and Jainism. So your introductory line was good. And అందరికీ కామన్ గా పాయింట్ ఏంటంటే, నేను పిన్ పాయింట్ చేసి చెప్పను, కొంచెం ఇంగ్లీష్ చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్లు రాస్తున్నా.
గ్రామాటికల్ ఎర్రర్స్ రాస్తున్నారు. ఓకే, మీరు అద్భుతమైన ఇంగ్లీష్ రాయనవసరం లేదు, బేసిక్ ఇంగ్లీష్ రాయండి. సెంటెన్స్లు కూడా 3 to 4 లైన్స్ అవసరం లేదు, 1 or 2 లైన్స్. ఓకే, కమింగ్ టు యువర్ థింగ్, the similarities were good. Introduction was decent because you connected Buddhism and Jainism to the philosophical foundation. Upanishads, Buddhism, Jainism ఇదంతా philosophical foundation. అయితే నెక్స్ట్ మేబీ బికాస్ ఆఫ్ ద సెకండ్ లైన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, క్యారెక్టరిస్టిక్స్ షేప్ దెమ్ యాజ్ అ డైవర్సిఫైడ్ రిలీజియన్స్ అన్నప్పుడు యూ ట్రై టు గివ్ ద కౌంట్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. ఓకే ఓకే, దట్ ఈస్ ఫైన్. ఎ డీసెంట్ ఇంట్రడక్షన్, కొట్టిపడేసే అంత ఇంట్రడక్షన్ ఏం కాదు, అది బాగానే ఉంది. అండ్ యువర్ సిమిలారిటీస్ ఆర్ క్వైట్ గుడ్. డిఫరెన్సెస్కి వచ్చేసరికి ఐ విల్ షేర్ యూ ద కాపీ. సో ప్లీజ్ బేర్ విత్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. డిఫరెన్సెస్కి వచ్చేసరికి యువర్ ఫస్ట్ పాయింట్, ఐ విల్ సే ఆర్టికులేషన్లో ప్రాబ్లం. ఇప్పుడు మీరు రాసిన తర్వాత మళ్ళీ అది ఒకసారి చదవండి, డౌట్ వస్తుంది, ఇది ఎగ్జామినర్కి నేను అనుకున్నదే అర్థమవుతుందా వేరేదేదో అర్థమవుతుందా. అక్కడ ఏమి ఇంప్లై అవుతుందంటే జైనిజం ఎక్కువ సర్వైవ్ అయింది, బుద్ధిజం ఎక్కువ సర్వైవ్ కాలేకపోయింది. ఆన్ వాట్ బేసిస్? ఈజ్ ఇట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఫాలోవర్సా, ఎక్స్టెంటా, ఏరియానా? ఎందుకంటే ఒకసారి చూడండి, పైన you are contradicting your own statement, introduction of whatever you have written. You have given preeminence to Buddhism. ఇక్కడ స్టేట్మెంట్ బుద్ధిజం కాదు జైనిజం ఎక్కువ సర్వైవ్ అయింది. సో సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉండకూడదు ఆన్సర్స్లో. చూస్తారంటే చూస్తారు, వాళ్ళకి అదే పని. సో సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఈజ్ నాట్ అఫోర్డబుల్. తప్పు అయితే తప్పు, పర్వాలేదు, కాన్ఫిడెంట్ తప్పు, కాన్ఫిడెంట్గా తప్పు రాయండి, ఏం కాదు, ఫైన్, 1-6 మార్కులు పోతాయి అంతే. సెల్ఫ్ కాంట్రడిక్షన్ అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆన్సర్ రైటింగ్ ఆర్ సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్వేస్ సబ్జెక్టివ్, దే ఆర్ నాట్ ఆబ్జెక్టివ్. సో దిద్దేవాడికి ఖచ్చితంగా ఒపీనియన్స్ ఉంటాయి, ఇప్పుడు క్లమ్జీగా రాసిన ఒక కాపీ, చాలా నీట్గా రాసిన ఒక కాపీ, ఈ చాలా నీట్గా రాసినప్పుడు యావరేజ్ కంటెంట్ రాసినా ఎక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉంది. క్లమ్జీగా రాసిన కాపీ మీరు ఎంతో మంచి కంటెంట్, నాలెడ్జ్, డెప్త్ ఉన్నా తక్కువ మార్కులు పడే అవకాశం ఎక్కువ. మరి అది సబ్జెక్టివిటీ కాకపోతే ఏంటి? సో సబ్జెక్టివిటీ ఉంటుంది. సో వాట్ ఎవర్ దోస్ థింగ్స్. యా, కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్, రీడింగ్ యువర్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ క్లియర్లీ అర్థమైంది ఏంటంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ అండర్స్టాండింగ్. బుద్ధిజం, జైనిజం మీద అవగాహన ఉంది, బట్ ద వే యూ ఫ్రేమ్డ్ ఇట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇట్ మోర్ ఆబ్వియస్. కొన్ని పాయింట్స్ ఏమైనాయి అంటే టూ మచ్ ఆఫ్ డెప్త్ అయిపోయింది. ఏపీపీఎస్సి వద్దు, డోంట్ రిస్క్ ఇట్. ఐ హావ్ సీన్ పీపుల్ అంటే రాస్తే ఓకే, ఏదైనా అక్కడక్కడ టూ మచ్ ఆఫ్ డెప్త్ వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మైగ్రేషన్ గురించి మాట్లాడినప్పుడు యూ హ్యావ్ గేవ్ సమ్ కర్వ్స్, జైనిజంకి, బుద్ధిజంకి ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఐ డోంట్ థింక్ దే కెన్ హ్యాండిల్ ఇట్. సో స్లైట్లీ టోన్ డౌన్, 10 or 20% టోన్ డౌన్ చేసి రాస్తే ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ కన్క్లూజన్ యూ కెన్ స్లైట్లీ ఇంప్రూవ్. ఎందుకంటే కన్క్లూజన్ కంప్లీట్లీ జైనిజం మీదే ఫోకస్ ఉంది. ఒకసారి ఇఫ్ యూ కుడ్ రీడ్ యువర్ కన్క్లూజన్, జైనిజం మీదకి వచ్చేసింది మొత్తం కన్క్లూజన్ అంతా కూడా. ఓకే, సో కన్క్లూజన్ కొంచెం కాంప్రిహెన్సివ్గా, అంటే మీ ఆన్సర్ చాలా కాంప్రిహెన్సివ్గా ఉంది, ఎస్పెషల్లీ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఆర్ రియల్లీ కాంప్రిహెన్సివ్, ఇన్ డెప్త్ అనాలిసిస్. కన్క్లూజన్ ఏంటంటే తేలిపోయింది, ఇంట్రడక్షన్ డీసెంట్, కన్క్లూజన్ తేలిపోయింది. ఇప్పుడు సిమిలారిటీస్, డిఫరెన్సెస్ లాంటి క్వశ్చన్స్కి గ్రాండ్ కన్క్లూజన్స్ ఏమి ఉండవు, సింపుల్గా క్లోజ్ చేసేయచ్చు, కానీ వన్ సైడెడ్గా క్లోజ్ చేయొద్దు. బుద్ధిజం గ్రేట్ అన్నట్టు లేదంటే జైనిజం గ్రేట్ అన్నట్టు క్లోజ్ చేయొద్దు. సో బుద్ధిజం, జైనిజంకి బ్యాలెన్స్ చేస్తూ క్లోజ్ చేస్తే సేఫ్ కన్క్లూజన్ అండి. ఓకే, యా, విల్ గో బ్యాక్.
ఒకసారి ఈ క్వశ్చన్ ఎలాగ ఇప్పుడు మాట్లాడాం కాబట్టి ఒకసారి బుద్ధిజం జైనిజం దగ్గరికి వెళ్ళి విల్ కమ్ బ్యాక్ అగైన్. I think that is the third question. Yeah. So this is a basic introductory statement. The major cause of growth of both Buddhism and Jainism was the religious turmoil in India in the 6th century. మీరు ఓన్లీ రిలీజియస్ అని రాయాల్సిన పని లేదు, సోషియో రిలీజియస్ అని రాయొచ్చు, సోషియో రిలీజియస్ పొలిటికల్ టర్మాయిల్ అని కూడా రాయొచ్చు. ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దట్ రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ మోర్ దెన్ 60 హెటరోడాక్స్ సెక్ట్స్ వచ్చినాయి. అందులో బుద్ధిజం జైనిజం ప్రామినెంట్, ఆజ్వికిజం, చార్వాకిజం చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ వచ్చినాయి. బట్ బోత్ బుద్ధిజం అండ్ జైనిజం స్టాండ్ టాల్ అమాంగ్ అదర్ కంటెంపరీ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆఫ్ దట్ ఏజ్. ఓకే, సో సిమిలారిటీస్ ఇవి మోస్ట్లీ మీకు తెలిసినవి ఉంటాయి. సిమిలారిటీస్ కర్మ సిద్ధాంతం, ఎంఫసైజ్ ఆన్ నాన్ వైలెన్స్. యా, ఫౌండర్స్ సిమిలారిటీ ఇన్ దేర్ బ్యాక్గ్రౌండ్. సో ఒక బ్రాహ్మణికల్ రిసెంట్మెంట్ కనిపిస్తుంది. బోత్ ఆర్ క్షత్రియ ప్రిన్సెస్, అదే ప్రిన్స్లు ఇద్దరు. ఓకే, సో రీఇన్కార్నేషన్, లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ పాయింట్ చాలా మంది రాశారు, గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే మీరు రాసేటప్పుడు డౌట్ ఉందనుకోండి, క్లవర్గా అవాయిడ్ చేయండి. మెయిన్స్లో అదే అడ్వాంటేజ్. పాలీ లాంగ్వేజ్ అండ్ ప్రాకృత్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అన్న. ప్రాకృత్ ఈజ్ యాక్చువల్లీ ఏ సెట్ ఆఫ్ లాంగ్వేజెస్. పాలీ ఈజ్ ఏ సింగిల్ లాంగ్వేజ్, ప్రాకృత్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్. డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి దానికి. ఓకే, సో చాలా మంది ఏమనుకుంటారంటే అదో లాంగ్వేజ్ ఇదో లాంగ్వేజ్ అనుకుంటారు. సో డోంట్ గివ్ అవే దోస్ థింగ్స్. వాళ్ళు బేసిక్గా కొంచెం ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటారు కదా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దే లుక్ ఫర్ ఈస్ రీబర్త్, గాడ్ గురించి, వర్ణ సిస్టమ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం అసలు గాడ్ గురించి బిలీఫ్ లేదు, డిస్బిలీఫ్ లేదు. వెరస్ జైనిజం బిలీవ్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ సిన్ గురించి ఎక్కువ ఎంఫసిస్ డెఫినేషన్ లేదు బుద్ధిజంలో. జైనిజంలో డెఫినెట్లీ సిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ హార్మ్ టు అదర్స్. బుద్ధిజం మిడిల్ పాత్ ఆర్ మోడరేషన్, మాధ్యమికం. జైనిజం ఎక్స్ట్రీమ్స్. నాన్ వైలెన్స్ ఉందనుకోండి అంటే అందరూ ఫాలో అయ్యేలా ఉంటుంది. ఇది ఫాలోయింగ్ నాన్ వైలెన్స్ ఆర్ అహింస, రీజనబుల్ నాన్ వైలెన్స్. అంటే నీ పక్క మొక్కలకి, మనుషులకి, జంతువులకి ఏమవ్వకుండా చూసుకో. జైనిజం, నువ్వు అగ్రికల్చర్ చేస్తే సాయిల్ బ్యాక్టీరియా, ఎర్త్ వామ్స్ చచ్చిపోతే, నువ్వు గట్టిగా నోరు మూసుకోపోతే గాలిలో ఉండే బ్యాక్టీరియా అంతా నీ నోట్లోకి వెళ్ళిపోయి అవి చచ్చిపోతాయి. కాబట్టి నువ్వు మాస్క్ వేసుకో. పెనెన్స్ చేసినప్పుడు ఏసిడిక్ గా ఉన్నప్పుడు కంప్లీట్ గా యూ డిస్కార్డ్ ఈవెన్ ద క్లోత్స్ ఆర్ నాట్ నీడెడ్. దిగంబరా సెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ జైనిజంలో. సో అట్లాంటి పాయింట్స్ ని ఎంఫసైజ్ చేయండి. అర్థమవుతుంది కదా? ఐఎమ్ గోయింగ్ టూ ఫాస్ట్. సో నెక్స్ట్, యా, జాగ్రఫికల్ డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ అంత ఇంపార్టెంట్ కాదు, అందుకే నేను కింద ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈవెన్చువల్లీ మీరు వస్తారో ఒక 6 to 7 పాయింట్స్ రాస్తున్నారు అనుకోండి, మంచి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ 3-4 పాయింట్స్ కింద ఉండేటట్టు చూసుకోండి. మంచి పాయింట్స్ వెనక్కి దాసేయకండి. మంచి పాయింట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్రంట్ కనిపించేయాలి. అంటే సినిమాలో స్క్రీన్ ప్లేలో ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేయకండి. ఎస్ఏలో కొంతవరకు ఓకే. మీరు జిఎస్ ఆన్సర్స్లో ఎప్పుడు కూడా యూ ప్రయారిటైజ్ అండ్ ఆర్గనైజ్ యువర్ పాయింట్స్. ఇది చాలా మంది అంటే ఫస్ట్ 2 పాయింట్స్ ఏమంత లేదు అని అనుకుని దెర్ ఈస్ ఎ డేంజర్ దట్ క్విక్గా వెళ్ళిపోతారు. ఓకే, సో యా, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద important differences. Next, we'll come to the second question. Second question is about Ashoka Dhamma. ఇప్పుడు ఇది చాలా మంది యా చెప్పండి. These characteristics save them and diversified religion. So that మీరు సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ లోనే ఆ పాయింట్స్ రాసి చూపించండి. ఇప్పుడు డిఫరెన్సెస్ లో మనం లాస్ట్ రాసిన 3 or 4 పాయింట్స్ దాన్నే ఇండికేట్ చేసింది. ఇప్పుడు మాధ్యమికం ఉంది, ఈజీ టు ఫాలో, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రౌడ్.
యూ డోంట్ నీడ్ టు సెపరేట్గా రాయాలనుకుంటే రాయొచ్చు. సెపరేట్గా రాయదలుచుకుంటే డిఫరెన్సెస్లో ఓన్లీ ఒక 4 to 5 పాయింట్స్ పెట్టండి. డోంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఇంటెండ్ టు రైట్ ఏ సెపరేట్ సైడ్ హెడ్డింగ్ ఆర్ సబ్ హెడ్డింగ్ ఫర్ దట్, యూ జస్ట్ డోంట్ ఇంక్రీజ్ ద పాయింట్స్, జస్ట్ 4 to 5కి కన్ఫైన్ అవ్వండి. కన్ఫైన్ అయ్యి ఈ సెపరేషన్ దానిలో చూపించండి. టూ లెంగ్తీ ఆన్సర్స్ రాయొద్దు. 250 words ఈజ్ యాక్చువల్లీ ఐడియల్. అంతకంటే ఎక్కువ రాస్తే లాస్ట్లో రాసే ఆన్సర్స్ కాంప్రమైజ్ అయిపోతుంది. ఓకే, నేను మోడల్ ఆన్సర్స్ కూడా ఎగ్జాక్ట్లీ మీరు రాయదగినవి ఆ 11 minutes ఆర్ 11.5 minutesలో మీరు రాయదగినవి నేను చూపిస్తున్నాను. నేను మోడల్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇంకో 4-5 సైడ్ హెడ్డింగ్లు బట్టి రావచ్చు, పెద్ద ఏముంది, కంటెంట్ అక్యుములేషనే కదా. అది ప్రాక్టికల్గా ఉండదు, ఏదో మిమ్మల్ని టీస్ చేసి ఏడిపించినట్టు ఉంటుంది. మోడల్ ఆన్సర్ మీరు రాసే దానిలో ఉండాలి. ఇప్పుడు అట్లా కాకుండా నేను వచ్చినవన్నీ పెట్టేశాను అనుకో, అక్కడ పుస్తకాల్లో దొరికినవన్నీ పెట్టేశాను అనుకోండి, ఎట్లా రాస్తారు మీరు? మీకు రీచబుల్ టార్గెట్ కదా ఉండాల్సింది. అంటే చూడగానే డిసప్పాయింట్ అసలు ఇదైతే మన వల్లగా కాదురా అని అనిపించకూడదు కదా. సో దట్ ఈస్ ద పాయింట్. ఇంకొకటి క్వశ్చన్స్, ఈ క్వశ్చన్లో నాకు మెయిన్ కనిపించింది ఏంటంటే మీ ఆన్సర్స్లో ఇంకొక పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను. మీరు ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చినప్పుడు కొంచెం నీట్గా ఇవ్వండి ఇల్లస్ట్రేషన్స్. ఓకే, ప్రతి ఇల్లస్ట్రేషన్కి కింద రాయండి, లేదంటే బాక్స్ కొట్టి సెపరేట్ చేయండి. ఇండియా వేస్తే ఇండియాలో ఉండాలి, ఇండియా వేస్తే అమీబాలా ఉండకూడదు. ఓకే, సో యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తే ఈజీ, ఏం లేదు. నేను హారబుల్గా గీస్తాను, నా రైటింగ్ చాలా బిలో యావరేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇండియా గీసాను అనుకోండి, రీజనబుల్లీ బాగానే వస్తుంది. అసలు నేను గీస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే, యా అట్లీస్ట్ ఇండియా అవుట్లైన్లా కనిపిస్తుంది కదా. నేను బిగినింగ్ ఇండియా గీసేటప్పుడు ఇండియా తప్ప ప్రపంచ దేశాలన్నీ వచ్చేవి. ఓన్లీ థింగ్ ప్రాక్టీస్, ఏం లేదు. రోజు లంచ్కి ముందు, డిన్నర్కి ముందు ఇండియా ఒక 3 సార్లు గీయడానికి ట్రై చేసామండి. వారం రోజులు గీస్తే ఆటోమేటిక్గా మీరు వద్దన్నా వస్తుంది ఇండియా. ఇట్ హార్డ్లీ టేక్స్ 2 seconds, 1 second పేపర్లో అవుట్లైన్ గీయడానికి. అలాగే వరల్డ్ మ్యాప్ కూడా నేర్చుకోండి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీపీఎస్సీ మెయిన్స్ రాసే వాళ్ళు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఇల్లస్ట్రేషన్స్. మీ ఆన్సర్ ఆటోమేటిక్గా గొప్పగా కనిపించేస్తుంది. ఇప్పుడు పెట్రోగ్లిఫ్స్ కోసమో లేదంటే రాక్ పెయింటింగ్స్ గురించో రాసినప్పుడు ఇంట్రడక్షన్లో మధ్యలో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాస్తున్నాం కదా. క్యారెక్టరిస్టిక్స్ రాసినప్పుడు ఇవి త్రూ అవుట్ చాలా ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, టెంపరల్గా స్పేషియల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయని ఒక పాయింట్ రాశాను, మీరు గమనించారో లేదో. టెంపరల్గా అంటే టైం వైజ్, ప్యాలియోలిథిక్ ఆర్ అప్పర్ ప్యాలియోలిథిక్ నుంచి మొదలెట్టి రీసెంట్ టైమ్స్ వరకు ఉన్నాయి. సమ్ ఆఫ్ ద రీసెంట్ డిస్కవరీస్, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో రత్నగిరి రీజన్లో కొంకన్, సో అక్కడ డిస్కవరీ చేశారు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. వాటికి యాంటిక్విటీ కంటిన్యూస్గా ఉంది రీసెంట్ టైమ్స్ వరకు, పెయింటింగ్ మీద పెయింటింగ్, పెయింటింగ్ మీద పెయింటింగ్ చేసినట్టు. అంటే టైం వైజ్ చూడండి ఎంత ఎక్స్టెండ్ అయి ఉన్నాయో, స్పేస్ వైజ్ కూడా, జాగ్రఫీ వైజ్ కూడా. సో అలాంటి వాటికి సింపుల్గా మీరు చిన్న చిన్న బొమ్మలు వేసారనుకోండి ఎన్సీఆర్టీలో లాగా, మీ ఆన్సర్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి. కనిపించాలి, ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ చేస్తారు, ఇందులో కూడా కొంతమంది ఉన్నారు కదా రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ చేస్తారు, హార్డ్ కోర్ యూపీఎస్సీ బ్యాచ్. సో వాళ్ళ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని మ్యాచ్ చేయాలి డెఫినెట్గా. రైట్. సో ఈ క్వశ్చన్కి నాకు ఇష్యూ ఏంటంటే, నేను అనుకోవడం చాలా మందికి క్వశ్చన్ అర్థం కాలేదేమో అనుకుంటున్నాను. ఎట్లా అంటే చాలా జెనరిక్ ఆన్సర్స్ ఎక్కువ మంది రాశారు, అంటే తప్పైతే రాయలేదు, యావరేజ్ బిలో యావరేజ్ ఆన్సర్స్ ఎక్కువ మంది రాశారు. ఎట్లా అంటున్నాను నేనంటే, పాయింట్ నెంబర్ 1, బ్రింగ్ అవుట్ ఏ రిపోర్ట్ కార్డ్ ఆన్ అశోకాస్ దమ్మా. అంటే ఏంటి బ్రింగ్ అవుట్ ఏ రిపోర్ట్ కార్డ్ అంటే?
ఎంతవరకు సక్సెస్ అది? మీలో ఎక్కువ మంది, మీకు కూడా తెలుసు, అశోకదమ్మ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టేశారు. కోర్స్ మీరు ఇంట్రడక్టరీ స్టేట్మెంట్స్లో రాయొచ్చు. అది ఎలా రాయాలి? బ్రీఫ్గా రాసి వదిలేయాలి. అది కోర్ డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్ కాదు. కానీ మీరు కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అడ్రస్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా వినండి. అశోకదమ్మ అంటే ఏంటి, దాని టెనెట్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి అనేది కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కాదు. దాన్ని విపరీతంగా ఎక్స్పాండ్ చేసి రాస్తే మీకు టైం వేస్ట్, మార్కులు వేస్ట్. కానీ డీసెంట్గా ఇంట్రడక్షన్లో ఫిట్ చేయొచ్చు. దాన్ని ఫిట్ చేస్తే మంచిది. ఎందుకంటే మీరు దాన్ని రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఇంట్రడక్షన్లో ఇంట్రడ్యూస్ చేసేసేయండి. బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో ఒక 4-5 ఉంటాయి కదా. రెస్పెక్టింగ్ ఎల్డర్స్, నాన్ వైలెన్స్, ఇంకోటి ధర్మఘోష ఇన్ ప్లేస్ ఆఫ్ బెరిఘోష, ఇట్లాంటివన్నీ రాసేయండి. రాసినప్పుడు మీలో ఒక్కళ్ళు కూడా, ఐ థింక్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్, పాండవులగుట్ట అని తెలంగాణ, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్ యాక్చువల్లీ. సో మీరు రాసేటప్పుడు నాకు మీ అందరి ఆన్సర్స్లోని సోర్సెస్ కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4th మేజర్ రాక్ ఎడిక్ట్లో ఉంటుంది. 5th మేజర్ రాక్ ఎడిక్ట్లో ధర్మ మహామాత్రాస్ అని స్పెషల్ ఆఫీసర్స్ నేను అపాయింట్ చేశాను అని అశోక ఎడిక్ట్లో నిక్షిప్తం చేస్తాడు. సో పిల్లర్ ఎడిక్ట్లో ఉంటుంది 7th పిల్లర్ ఎడిక్ట్. 2nd మేజర్ రాక్ ఎడిక్ట్ 7th పిల్లర్ ఎడిక్ట్లో అసలు ధర్మ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇవన్నీ రాయాల్సిన పని లేదు. ఇందులో 1-2 రాస్తే బాగుంటుంది చూడడానికి. యువర్ ఆన్సర్ విల్ లుక్ అథెంటిక్గా కనిపిస్తుంది బాగా. ఓకే, ఫ్యాక్ట్స్ అవసరమా మేము రాయాలంటే కొన్నిసార్లు రాయాలి, తప్పదు. పక్కోడిని రేస్లోకి కొంచెం వెనక్కి తోయాలంటే మీరు కొన్ని ఫ్యాక్ట్స్ రాయాలి. సంబంధం లేని కాదు, ఈ ప్రాపర్గా కంటెక్స్ట్లో ప్లేస్ చేసేవి. ఇప్పుడు అశోకదమ్మ క్వశ్చన్ చూశారు, మీలో చాలా మంది ఆన్సర్స్ రాశారు, ఒక 18-19 ఆన్సర్స్ వచ్చినట్టున్నాయి. అందరు ఆన్సర్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఎలాంటి కేటగిరీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అవే రాయాలని కాదు నా ఉద్దేశం. సిమిలర్ ఫ్యాక్ట్స్ రాశారేమో చూడండి. వెన్ యూ రైట్ సచ్ ఫ్యాక్ట్స్ ఇట్ విల్ మేక్ యర్ ఆన్సర్ స్టాండ్ అవుట్. ఎందుకంటే మిగతా కంటెంట్లో ఆ జనరల్గా నాన్ వైలెన్స్, రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అక్కడ డిఫరెన్షియేట్ చేయలేరు మీ ఆన్సర్ని. ఫ్యాక్ట్స్లోనే డిఫరెన్షియేట్ చేయగలరు. ఓకే, సో కమింగ్ బ్యాక్ ఫర్ దిస్ క్వశ్చన్, ద ట్రికీ పార్ట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద క్వశ్చన్. నాట్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ ట్రికీ టు ఇంటర్ప్రిట్. ఇందాక క్వశ్చన్ చూసాం, సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ఏముంది అందులో, తెలిస్తే రాస్తారు లేకపోతే లేదు, అయిపోయింది. ఇక్కడ తెలిసిన తర్వాత కూడా ఇంటర్ప్రిట్ ఎలా చేస్తాం అనేది పాయింట్. సో నాట్ ఆల్ 15 questions ఆర్ ట్రికీ టు ఇంటర్ప్రిట్. సో బై రీడింగ్ 3 to 5 times ఈచ్ క్వశ్చన్ you'll understand క్వశ్చన్తో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బీ వెరీ కేర్ఫుల్. సో కొన్ని బేసిక్స్ ఈరోజు పట్టుకోండి. మీరు క్వశ్చన్ చదవడం, 3 to 5 times క్వశ్చన్ చదవడం. ఎంతమంది ఈరోజు మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్ చదివి రాశారు? అట్లీస్ట్ 3 times. ఓకే, గుడ్. మేబీ బికాస్ ఆఫ్ యూపీఎస్సి. యా, గుడ్. చదివా? ఓకే. సో క్వశ్చన్ మాత్రం 3 to 5 times చదవండి. విల్ గెట్ నైస్ పర్స్పెక్టివ్, మంచి ఆన్సర్ వస్తుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ యూ విషయం తెలుసు, కొన్ని ఫ్యాక్ట్స్ తెలిసి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బేసిక్ విషయం అయితే తెలుస్తుంది. సో మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారంటే స్క్రాప్ కాదని అర్థం. ప్రిలిమ్స్ పాస్ అయ్యారంటే ఏదైనా ఎగ్జామ్లో మీ ఆన్సర్లో ఎవాల్యుయేట్ చేయదగిన ఆన్సర్లో మీ ఆన్సర్ కాపీస్ మీద టైం వెచ్చించడం కరెక్టే అని ఆడి ఉద్దేశం. ఓకే, సో మీ ఆన్సర్స్లో చూపించండి అది. సిట్ అండ్ టేక్ ఏ పాజ్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఏం కాదు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఎవడైతే పీస్ ఆఫ్ మైండ్, ఆ మైండ్ఫుల్నెస్ ఉంటుందో వాడు ఎక్సెల్ చేస్తాడు. మీరు నెంబర్ ఒకటి అనుకుంటారు కదా, 4496 98 ఎంతమంది క్వాలిఫై అయ్యారు? వాళ్ళందరూ కాంపిటీషన్ అనుకుంటున్నారా? కాదు. చాలా మంది మిడిల్ డ్రాప్ అయిపోతారు, బిగినింగ్లో డ్రాప్ అవుతారు, మధ్యలో డ్రాప్ అవుతారు, ఎగ్జామ్ దాకా వెళ్ళలేరు. ఎగ్జామ్కి వెళ్ళినా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో ఎగ్జామ్ రాయరు, చాలా మంది డ్రాప్ అయిపోతారు. సో స్ట్రెస్ కూడా మేనేజ్ చేయండి.
నాకు నేను వర్క్ చేస్తున్నాను, లేదంటే వేరే ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, నాకు 2-3 గంటలే టైం వస్తుంది. ఓకే, ఫైన్. ఆ 2-3 గంటల్లో 2-3 టాపిక్లు చదవండి. చదివిన తర్వాత మైండ్ఫుల్గా క్వశ్చన్స్ అన్ని చదవండి. ఆ క్వశ్చన్స్ మైండ్ఫుల్గా చదివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ టైం చదివేవాడు ఉన్నాడు ఏపీఎస్సి, కంగారుగా మొత్తం చదివేశాడు, టెన్షన్గా 5 క్వశ్చన్లు ఓపెన్ చేసి మిస్ఇంటర్ప్రిటేషన్ చేశాడు. ఏమైంది? మార్కులు పోయినాయి కదా. మనం ఎప్పుడూ లేని దాని మీద ఫోకస్ చేస్తాం, ఉన్న దాని మీద ఫోకస్ చేయండి. టైం లేదు, ఇంకోటి లేదు, సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఫ్యాక్ట్స్ లేవని ఫోకస్ చేస్తారు కదా. ఉన్న దాని మీద ఫోకస్ చేయండి. మీ దగ్గర ఏముంది, మీరు దేంట్లో స్ట్రాంగ్, దాని నుంచి మార్కులు లాగండి. All those 4,500 odd people, nobody is perfect. Everybody has their own set of weaknesses. Okay, it's how you navigate. Adi clarity. So, yeah, bring out a report card. So, introduce chesam Ashoka Dhamma. So, it is a set of moral and ethical principles promoted by a paternalistic emperor Ashoka. ఏ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇందులో అద్భుతం ఏం లేదు. ఇందులో మెయిన్ ప్రిన్సిపల్స్ ఏముంటాయో ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్, లార్జర్ ఆబ్జెక్టివ్ వాస్ టు ఎన్ష్యూర్ పీస్, టాలరెన్స్ ఆర్ వాట్ ఎవర్. ఇక్కడ వాట్ ఈజ్ యాక్చువల్లీ నేచర్ అండ్ క్యారెక్టర్, ఇది ఇంకా మీరు కన్సైజ్ చేసి రాయొచ్చు. నథింగ్ లైక్ యూ షుడ్ రైట్ దిస్ మచ్ అంటే మీకు అర్థం కావడం కోసం నేను రాశాను. తర్వాత రిపోర్ట్ కార్డ్, హౌ ఫార్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఈ ఏరియా చాలా తక్కువ మంది అడ్రస్ చేశారు. అంటే నేను చూసిన కాపీస్లో ఈ ఏరియా పెద్దగా ఎవడో పట్టించుకోలేదు. సో ఎంతవరకు సక్సెస్ఫుల్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ అనుకోవచ్చు, నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్. ఎగ్జామ్లో నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అని రాయొద్దు, మీకు అర్థం కావడం కోసం నేను రాశాను. ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉందని కాబట్టి. సో నెగిటివ్స్ ఏంటంటే, అశోక ధర్మ వాజ్ షార్ట్ లివ్డ్. అశోక చనిపోవడంతోనే దాని గురించి ఎవడో మాట్లాడలేదు, హిస్టోరియన్స్ తప్ప ఎవడో మాట్లాడలేదు, హిస్టరీ పుస్తకాల్లో తప్ప. సో మెనీ హిస్టోరియన్స్ క్లెయిమ్డ్ ఇట్ టు బి ఎ ఫెయిల్యూర్. అశోక ధర్మ కావచ్చు, దీనే ఇలాహి కావచ్చు, అక్బర్స్ దీనే ఇలాహి, రెండింటినీ సిమిలర్ లైన్స్ మీద పెట్టి కంపేర్ చేస్తారు. ఓకే, సో ఇంకా దెర్ ఆర్ ఎవిడెన్సెస్, ఓవర్ ఎంథూజియాజం ఆఫ్ ధర్మ మహామాత్రాస్, ఇట్లాంటివన్నీ కొన్ని ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్, కొన్ని రివోల్ట్స్ వస్తాయి. ఇక్కడ ఇంపోజ్ చేస్తున్నావో నువ్వు ఫెయిత్, ఎట్లా ఇంపోజ్ చేస్తావో అని కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ రివర్స్ అవుతారు. ఇవన్నీ సమ్ ఆఫ్ ద రిపోర్ట్ కార్డులో నెగిటివ్స్. ఇవన్నీ పాజిటివ్స్ ఏంటి? కాంట్రిబ్యూటెడ్ టు పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద సబ్ కాంటినెంటల్ స్కేల్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ వాజ్ ద ఫస్ట్ గ్రేటెస్ట్ ఎంపైర్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఆల్మోస్ట్ సో ఇప్పుడు ఏదైతే సదర్న్ మోస్ట్ టిప్ ఉందో ఆ తమిళనాడు, సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు, కేరళ తప్ప మొత్తం అంతా ఉంటుంది మౌర్యన్ ఎంపైర్ ఎట్ ఇట్స్ పీక్. సో అంత లార్జ్ సబ్ కాంటినెంటల్ స్కేల్ ఎంపైర్లో ఏ రకమైన లార్జ్ స్కేల్ రెబలియన్స్ లేవు కదా. కళింగ కూడా తీసేసుకున్నాడు ఒక పాయింట్ తర్వాత. సో అలాగా ఆక్యుపై చేసిన ఏరియాస్లో కూడా రెబలియన్స్ లేవు కదా. అంటే దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ మిలిటరీ అండ్ పోలీస్ విచ్ ఈస్ కంట్రోలింగ్ పీపుల్స్ మైండ్. ఓకే, డెఫినెట్లీ దేర్ ఇస్ అన్ ఇంపాక్ట్. సో స్టిల్ హోల్డ్స్ రిలవెన్స్ యాజ్ అ వర్కింగ్ మోడల్. మీరు ఎంత దూరం సాగదీయచ్చంటే ఇప్పుడు అంటే ఆ పెట్రలిస్టిక్ మొనార్క్ నువ్వు ఇలాంటివి చేయి నీకు మంచి జరుగుద్ది అని చెప్పడం ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. ఫండమెంటల్ డ్యూటీస్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకో, సివిక్ సెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వు, ఇవన్నీ అయ్యే కదా. సో ఫెయిల్యూర్ అని ఎట్లా చెప్తావు? ఆ స్పిరిట్ అయితే ఉంది కదా. బుద్ధిజం, జైనిజం తాలూకా స్పిరిట్ ఉన్నట్టు అశోక ధర్మ స్పిరిట్ కూడా ఉంది. ఓకే, సంబడి రోట్, నాకు పేరు గుర్తులేదు, ఐ థింక్ దే విల్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్. సో సంబడి రోట్, బుద్ధిజం రూపంలో చాలా చోట్లకి తిరిగింది అశోక ధర్మ. దట్ ఈస్ ఆల్సో డీసెంట్లీ గుడ్. ఆ పాయింట్ కూడా డీసెంట్లీ గుడ్. ఎవరు రాశారో నాకు గుర్తులేదు యాక్చువల్లీ. సంబడి రోట్ దిస్, దట్ ఈస్ ఆల్సో గుడ్ పాయింట్. ఓకే, ఎనీబడి ఫ్రమ్ ఆన్లైన్? ఓకే, సో రిపోర్ట్ కార్డ్ అంటే ఇది. అంటే మిగతా పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అంతా మీకు తెలుసు, ఈ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ట్రిక్కీ. అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ మెజర్స్ టేకెన్ బై అశోక ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ధర్మ. ఇది మీకు అందరికీ తెలుసు, బట్ ఏంటంటే ఇట్లా ఫ్యాక్ట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి
టేబులర్ ఫార్మాట్లో పెట్టడం జరిగింది. ఫ్యాక్ట్స్ విల్ టేక్ యూర్ ఆన్సర్ ఎ బిట్ ఫార్వర్డ్, దట్ 1.5 or 2 మార్క్స్ ఎక్కువ వస్తాయి మీకు పక్క వాళ్ళ కంటే. ఇలా 15 క్వశ్చన్స్కి ఒక 8 to 10 క్వశ్చన్స్కి ఇట్లా డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అయిపోయింది, అక్కడే స్టోరీ ఎండ్. ఇప్పుడు మీలో లాస్ట్ టైం ఎంతమంది రాశారో నాకు తెలియదు. లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు వాళ్ళ మార్క్స్ కార్డ్ చూసుకుని ప్రతి పేపర్లో 15-20 ఎక్కువ వస్తే చాలరా బాబు అని అనుకుందరు. సెలెక్ట్ కాలేని వాళ్ళు ఆ 15-20 ఎక్కడి నుంచే వస్తాయి. ఓకే, అద్భుతాలు ఏం చేసిన అవసరం లేదు. మనం చిన్న చిన్నగా నేర్చుకున్న విషయాలన్నీ జాగ్రత్తగా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తే అదే అద్భుతం. అయిపోయింది, ఒకసారి జరిగితే చాలు, మళ్ళీ జరగకపోతే ఒకసారి సర్వీస్ వస్తే అయిపోయింది కదా, క్లోజ్. సో అండ్ ఇంకోటి, డోంట్ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్, ఏదో ఎక్సెప్షనల్ పీపులే చేయాలి, ఏం కాదు. మొత్తం క్లియర్ చేసిన వాళ్ళందరూ యావరేజ్ పీపులే. ఈవెన్ ఐ నో ఎక్సెప్షనల్ ఆన్సర్స్ రాసిన వాళ్ళు, చెప్పాను కదా ఇందాక, ఎక్సెప్షనల్ ఆన్సర్స్ రాసిన వాళ్ళు ప్రతిసారి ఆ ఎక్సెప్షన్ని క్రియేట్ చేయలేరు. అది స్ట్రెస్ అయిపోద్ది మీకు తెలియకుండా. ఓకే, బీ ఓకే విత్ దట్ 70-80% ఆఫ్ ద ఆన్సర్. నేను ఒక అద్భుతం రాస్తాను, అద్భుతం రాయకపోతే నేను అక్కడ పోస్ట్ చేయను అని అనుకున్నారు అనుకోండి, మీరు అసలు రాయలేరు. గాడి గుడ్డు సి అంటే నేను ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, వితౌట్ ఎనీ హెజిటేషన్. ఆ దిద్దేటోడికి అన్నీ తెలుసా ఏంటి అనుకుని రాయండి. సీరియస్లీ, దిద్దేటోడికి అన్నీ తెలుసా ఏంటి? అవునా కదా? అదేమన్నా చిట్టి రోబోనా, సూపర్ కంప్యూటరా? ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, లిమిటేషన్స్ ఉంటాయి అందరికీ, అంతే సింపుల్. పబ్లిక్ స్పీకింగ్, నేను వెరీ బిగినింగ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే నేను వణికిపోయేవాడిని. ఐ కుడెంట్ ఈవెన్ టాక్, అసలు స్టేజ్ ఎక్కడ నేను. దట్ వాజ్ ద సిచ్యువేషన్. నాకు ఒక పెద్ద ఆయన ఒక టిప్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయిన ఒక సీనియర్ అఫీషియల్ మా డిపార్ట్మెంట్లో. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఒకటే డిసైడ్ అవ్వు, నిన్ను స్టేజ్ మీద నుంచోబెట్టి అక్కడ కూర్చున్నారంటే వాళ్ళందరూ చెప్తే బాగాదు, అట్లా అని ఫిక్స్ అవ్వు, ఏం పర్వాలేదు, చాలా వరకు భయం తగ్గిపోద్ది అని. సో కొన్నిసార్లు కొన్ని ట్రిక్స్ వర్కౌట్ అవుతాయి. సో రాసేవాడికి 100% ప్రతిసారి ఇది చేయాలని అనుకోకండి, ప్రతి పాయింట్లో మెప్పించాలని. బట్ హ్యావింగ్ సెడ్ దట్, క్వశ్చన్స్ క్లియర్గా చూసుకోండి, క్వశ్చన్స్నే అడ్రస్ చేయండి. మీకు తెలిసిందంతా రాయకండి అక్కడ, క్వశ్చన్స్ లాగానే అడ్రస్ చేయండి. రీడ్ 3 to 5 times, ఐడెంటిఫై ద కోర్ డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్, దేర్ ఎండ్స్ ద స్టోరీ. మీకు చాలా బర్డెన్ దిగిపోద్ది, ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు ఏం రాయాలో క్లారిటీ ఉంటే ఇంత పొడుగు రాయరు, అంత టైము అవసరం లేదు. ఓకే, సో కమింగ్ టు ద మెజర్స్, పిల్లర్ ఎడిక్ట్స్. సో పిల్లర్ ఎడిక్ట్స్లో సో హీ ప్రామినెంట్లీ featured all the teachings. So rock edicts, pillar edicts, major rock edicts and minor rock edicts. Next, sending of missionaries and ambassadors to propagate dharma. So within the country or within his kingdom and empire and outside his empire. So not limiting himself to India, Sri Lanka, Southeast Asia, ఇక్కడ అన్ని చోట్లకి ఎమిసరీస్ని ఆర్ మిషనరీస్ని పంపాడు. ఫర్దర్ ధమ్మ మహామాత్రాస్ని అపాయింట్ చేశాడు. ఇది 5th మేజర్ రాక్ ఎడిక్ట్లో అతనే చెప్తాడు. వాళ్ళకి డ్యూటీలు అసైన్ చేస్తాడు. ఓకే, అలాగని ఫోర్స్ చేయొద్దని చెప్తాడు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, హిస్ ఎఫర్ట్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం అక్రాస్ ఏషియా. హిస్ ధమ్మ edicts served as a guiding light for generations to come, promoting ethical conduct and social harmony. మెయిన్ థింగ్, ఇప్పుడు మీరు అక్బర్ని తీసుకున్నా, అశోకాన్ని తీసుకున్నా, వీళ్ళు ఇలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఫండమెంటల్ లాజిక్ ఏంటి? ఇలాంటి గ్రాండ్ ఎంపైర్ని హోల్డ్ చేసిన వాళ్ళే తీసుకొచ్చారు. ఎందుకు? హార్మనీ అండ్ ఇంటిగ్రేషన్. ఓకే, వై దే నీడ్ హార్మనీ అండ్ ఇంటిగ్రేషన్? ఎగ్జాక్ట్లీ, కంట్రోలింగ్ పీపుల్ ఇన్ ఏ సాఫ్ట్వేర్. పోలీస్ డేటా అన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. యాజ్ ద డైమెన్షన్ ఆఫ్ ద స్టేట్ ఇంక్రీజెస్, హౌ మెనీ పీపుల్ విల్ యూ కంట్రోల్? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వార్డెన్ ఉన్నాను అనుకోండి, హాస్టల్ వార్డెన్, 500 మంది అబ్బాయిలు ఉన్నారు. 6 తర్వాత ఎవడో బయట ఉండద్దురా, అందరూ లోపలికి రండి అంటే ఎవ్వడ మాట్లాడు. ఒక పని చేసి ఓ రోజు
ఏదో డల్గా కూర్చుని కొంచెం డ్రామా చేసి 6 తర్వాత అక్కడ దెయ్యం తిరుగుతుంది, నాకు నైట్ కళ్ళకి వస్తుంది, ఈ యంగ్ బాయ్స్ని పీక్కుంది తింటది, అట్లాంటివి ఏమన్నా పుట్టించారు అనుకోండి, గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు పాజిటివ్గా పుట్టించు, నెగిటివ్గా పుట్టించు, దట్ విల్ సర్వ్ యాజ్ ఎ కంట్రోల్. నువ్వెవ్వరిని కాపలాగా అయిన అవసరం లేదు, అందరూ వచ్చి లోపల కూర్చుంటారు. దట్ ఇస్ అ ఫండమెంటల్ థింగ్. సో వన్స్ యువర్ ఎంపైర్ క్రాసెస్ సర్టెన్ డైమెన్షన్, హ్యూజ్గా ఉంది, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు అశోక టైంలో తీసుకుంటే నార్త్ వెస్ట్ పార్ట్లో ఈ ఈ రకరకాల హిల్ ట్రైబ్స్, ఎవడైతే దారి దోపిడీలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, సౌత్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు, మధ్యలో ఫారెస్ట్లో వేరే వాళ్ళు ఉండేవారు, ఇట్లా రకరకాల జనాలు ఉండేవారు. వీళ్ళందరినీ కంట్రోల్లో ఎట్లా పెడతాడు? ఎంత మిలిటరీ ఉంటుంది, పోలీస్ స్టేట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది, స్టెబిలిటీని ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతుంది. సో బియాండ్ దట్ ఏదో ఉండాలి. సేమ్ ఇస్ ద కేస్ విత్ అక్బర్. హీ బీయింగ్ ఏ నాన్ హిందూ ఫెయిత్, ముస్లిం ఫెయిత్ కి సంబంధించిన, ఇస్లామిక్ ఫెయిత్ కి సంబంధించిన అతను, మెజారిటీ ఆఫ్ హిస్ సబ్జెక్ట్స్ ఆర్ నాన్ ఇస్లామిక్ ఫెయిత్. హౌ విల్ హీ కంట్రోల్? దెర్ ఇస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి డన్. అశోక తర్వాత లార్జ్ స్కేల్ స్టెబిలిటీ ఉంది. అతను చనిపోయిన తర్వాత ఏమో డిసింటిగ్రేట్ అయిపోలేదు ఇమీడియట్ గా మౌర్యన్ ఎంపైర్. అక్బర్ అతను పోయిన తర్వాత ఏమో డిసింటిగ్రేట్ అయిపోలేదు. మేబీ ఔరంగజేబో ఇంకొకళ్ళ ఎక్స్పర్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అయి ఉంటారు. జహాంగీర్ ఏమో అంత అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు, ఉన్నది అట్లా కంటిన్యూ చేశాడు అంతే. ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ ఆర్ట్ అండ్ కల్చర్, మిగతా పర్సూట్స్ ని ఎక్కువ ఇచ్చేసాడు, అంతేగాని నాట్ టూ మచ్ ఇంటూ అడ్మినిస్ట్రేషన్. Okay, so that is the main intent. Okay, keep that in mind while writing conclusions. It will help you give that vibe or give that feel. Okay kada, am I going fast? So basically ఏంటంటే మా లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే అప్పుడు 3 to 4 క్వశ్చన్స్ రాసేవాళ్ళం, సాగదీసి 2 గంటలు చెప్పేవాళ్ళం. సో ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. యువర్ టైమ్ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్లీ యూజ్డ్. ఓకే, బిగినింగ్ 1 or 2 days దట్ ఈస్ ఫైన్. సో ఈవెన్చువల్లీ ఏంటంటే మీ టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇదేం కాదు, ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ప్యారలీ డూయింగ్ అదర్ సెట్ ఆఫ్ థింగ్స్. టైం మీరు ప్రాపర్గా మేనేజ్ చేస్తే అసలు ఏదైనా చేయగలరండి. టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా నేర్చుకోండి. సో డోంట్ గెట్ ఓవర్వెల్మ్డ్ బై దీస్ మెనీ థింగ్స్. స్ట్రిక్ట్ కంపార్ట్మెంటలైజేషన్. ఎలా అయితే ఆన్సర్ రైటింగ్ 11 నిమిషాలు దాటిన తర్వాత తీసుకొచ్చి అప్లోడ్ చేసామని చెప్పానో, అదేవిధంగా మీరు చదువుకునేటప్పుడు కూడా అంతే. మీకు ఆ సబ్జెక్ట్ నచ్చలేదా, అసలు ఏం చదవలేకపోయారు ఈరోజు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ డే, ఫైన్, పర్వాలేదు, వదిలేసేయండి, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం కదా, ఫైన్, లీవ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. మీకు ఎక్కడైనా కొంచెం ఫాస్ట్ అనిపిస్తే యూ కెన్ ఆల్వేస్ స్టాప్ మీ. So the next question, కొంతమంది వేదిక్ సివిలైజేషన్ అని రాశారు. వేదిక్ సివిలైజేషన్ అని, నేను వేదిక్ సివిలైజేషన్ అని క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు, లేటర్ వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్ అని ఇచ్చాను. ఫ్యూ 1 or 2 కాపీస్లో సివిలైజేషన్ అనే వర్డ్ కనిపించింది నాకు. I mean, can we use the word civilization associated with Vedic period? Can we use? So what is the difference between civilization and culture? Culture ki civilization ki teda enti? What we are. Civilization is what we are. Yeah, good. But make it easily understandable for all of us. Yeah, I understood your intent. It is actually on the next level definition. So it will eventually lead to answer edo danike, it will lead to that, but make it more obvious, simple. Civilization forms particular culture. Civilization Forms particular culture. Particular culture. Culture is a way of life. Okay. Okay. Next. Civilization we evolved by the time. Somewhere or other, yeah, that is also reasonable.
సో హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్ ఏంటి డిఫరెన్స్? అర్బనైజేషన్ ఇంకా మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్. సంబడి సెడ్ మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం, ఇంకా డెవలప్ అవుతాం కల్చర్ తోటి అని. కల్చర్తో డెవలప్ అయ్యి మెటీరియలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. దేర్ విల్ బి రెమినెంట్స్ ఆఫ్ దట్ కల్చర్ ఎచ్డ్ ఇన్ హిస్టరీ. హరప్పన్ సివిలైజేషన్ గురించి మనకి చాలా ఎవిడెన్సెస్ దొరికినాయి. మనం డిస్కవర్ చేయకపోయినా లిటరరీ ఎవిడెన్సెస్ దొరికినాయి, సైన్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ, ధోలవెరా ఇలాంటి ప్లేసెస్లో. ఓకే, ఇంకా ఈ బిల్డింగ్స్, ఈ సిటీ ప్లాన్స్, సిటడైల్స్, మొత్తం ఫోర్టిఫైడ్ సిటీస్, ఇవన్నీ ఇంకా లెక్కలన్నీ దొరికినాయి. ఇప్పుడు వేదిక్ కల్చర్ గురించి మాట్లాడితే ఏం దొరికినాయి? ఓన్లీ లిటరరీ సోర్సెస్. అవి కూడా ఆ టైంలో ఓరల్ ట్రెడిషన్, తర్వాత కంపైల్ చేశారు అటు. అప్పుడు ఓరల్గా ట్రాన్స్ఫర్ అయినాయి, తర్వాత కంపైల్ అయినాయి. మరి వాళ్ళు కూడా నివసించారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కూడా పంటలు పండించారు, వాళ్ళు కూడా రకరకాల టూల్స్ వాడారు. ఏమైపోయినాయి అవన్నీ? సో కల్చర్ అందరికీ ఉంటుంది. సివిలైజేషన్ స్టేజ్కి కొంతమంది వెళ్తారు. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కల్చర్ యూ కెన్ సే, వేర్ ప్రాబబ్లీ దెర్ విల్ డెఫినెట్లీ బీ సమ్ మెటీరియల్ రిమైన్స్. ఓకే, కల్చర్ అన్ని చోట్ల ఉంటుంది. యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. మన రిలీజియన్లో, పొలిటికల్ సిస్టంలో, సొసైటీలో, ఎకానమీలో అన్ని చోట్ల కల్చర్ ఉంటుంది. ఓకే, బట్ అది ఒక స్టాండర్డ్కి రీచ్ అయితే దట్ ఈస్ సివిలైజేషన్. సో మనం వెనక్కి వచ్చి చూసుకోవడానికి ఉంటాయి రెమినెంట్స్. సో దట్ ఈస్ ద థింగ్. సో అంత ఈజీగా ఇంటర్చేంజబుల్గా వాడకూడదు ఆ పదాలు రెండు. ఓకే, ఎనీవే, సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో ఇట్. చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. హౌ ఫార్ ద సోషల్, రిలీజియస్ అండ్ పొలిటికల్ లైఫ్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్? సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. లేదంటే ఇలాగే రాయాలని ఏం లేదు. యూ కెన్ కోట్ ఈవెన్ ద వేదిక్ లిటరేచర్ నుంచి మనకి ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ వీ కెన్ గ్యాదర్ ఆర్ వీ కెన్ నో. అది కూడా రాయొచ్చు. వేదిక్ లిటరేచర్ అంటే ఏమేమి వస్తాయి? 4 వేదాస్, ఇంకా బ్రాహ్మణాస్, అరణ్యకాస్, గుడ్, ఓకే, వేదాంగాస్, ఓకే, నైస్. సో వేదిక్ లిటరేచర్ గురించి రాయొచ్చు. యూ కెన్ రైట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ ఈజీ. చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఒకసారి చూడండి, అర్థం కాకపోతే విల్ డిస్కస్. ఓకే, ఓన్లీ సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే కీప్ యువర్ కంటెంట్ రెడీ. తొందరగా ఎక్కువ ప్రెజెంట్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్ ఈచ్ సైడ్ హెడ్డింగ్. ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్లో ఇచ్చిన సైడ్ హెడ్డింగ్లు, క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్స్ ఉన్నాయి కదా, సొసైటీ, రిలీజియన్ అండ్ పాలిటీ, ఇవి మిస్ కాకుండా రాయాలి. ఎకానమీ రాస్తే మరీ మంచిది. ఒకవేళ ఎకానమీ రాయలేకపోయినా ఇవి రాయకుండా ఎకానమీ రాయకండి. కొంతమంది నన్ను ఏమడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్వశ్చన్లో డైరెక్ట్గా అడగలేని డైమెన్షన్ కూడా రాయొచ్చా, ఒక 4 లైన్స్ రాయొచ్చా, దాని గురించి డెఫినెట్గా రాయొచ్చు. కానీ రాసే ముందు క్వశ్చన్లో అడిగినవి అన్నీ రాసేసిన తర్వాత రాయండి. క్వశ్చన్లో అడిగినవి అన్నీ కీ డిమాండ్స్ అని చెప్పుకుంటాం కదా, ఆ కీ డిమాండ్స్ మొత్తం టాప్ టు బాటమ్ సాటిస్ఫై చేశాక మీ దగ్గర టైము, వర్డ్స్ ఉంటే ఖచ్చితంగా రాయండి, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇట్. సో అవి రాయకుండా ఇవి రాయకండి. ఓకే, ఇంకా మరీ మంచి విషయం ఏంటంటే క్వశ్చన్లో ఉన్న వాటిని మీరు సైడ్ హెడ్డింగ్స్ ఆర్ కీవర్డ్స్లో రిఫ్లెక్ట్ చేస్తే మరీ మంచిది. ఏపీబీఎస్సీ కదా, డూ ఇట్, ఇట్ ఈస్ బెటర్. అలా అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ అవే రాయకండి, బోర్ కొట్టేస్తుంది. మేక్ ఇట్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో ఈ ఏరియాలో క్వశ్చన్ ఇవ్వలేదు, అందుకే క్వశ్చన్ ఇచ్చాను. ఈ ఏరియాలో క్వశ్చన్ ఇవ్వలేదు. దెర్ ఇస్ ఛాన్స్.
అండ్ సంగం ఏజ్ లో కూడా క్వశ్చన్ యూపీఎస్సీలో తెగ అడుగుతాడు సంగం ఏజ్, చాలా ఇష్టం యూపీఎస్సీ వాళ్ళకి సంగం ఏజ్ అంటే. సంగం ఏజ్ సోషల్ కండిషన్స్ ఇష్టం, సంగం ఏజ్ లిటరేచర్ ఇష్టం, సంగం ఏజ్ లిటరేచర్ నుంచి అక్కడ ఎకనామిక్ కండిషన్స్ సోషల్ కండిషన్స్ ఇష్టం, అక్కడ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇష్టం, ఇవన్నీ విపరీతంగా అడుగుతాడు. బట్ ఏపీపీఎస్సీ అంత ఎక్కువగా టచ్ చేయలేదు సంగం ఏజ్ ని. సో సంగం ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు జస్ట్ వాచ్ దెమ్. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లానే ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి చెప్పాను నేను. ఎందుకంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఇచ్చి 1-2 సార్ అంటే 1-2 టర్మ్స్ అయిపోయింది ఇచ్చి, దట్ వాజ్ ఎ స్టాక్ క్వశ్చన్ వచ్చింది కదా లాస్ట్ టైం. సో మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు లార్జ్లీ, కొంచెం క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి, దట్స్ ఇట్. జస్ట్ నీడ్ టు మేక్ ఏ క్లోజర్ అబ్జర్వేషన్ సో దట్ ఇల్ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, తడుపుకోకుండా రాస్తారు టక్ టక్ మని. ఓకే, అగైన్ సంగం ఏజ్కి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తారంటే, నేను యూపీఎస్సీలో చూశాను, యా యా సంగం ఏజ్కి వచ్చేసరికి ఇందాక నేను అశోక దమ్మ గురించి చెప్పాను కదా, సేమ్ ఆస్పెక్ట్. ఎక్కువ సంగం లిటరేచర్కి సంబంధించిన ఆ లిటరరీ ఆ వర్క్స్ గురించి రాయరు, ఆ పేర్లు తిరగవు కదా, సో రాయరు, చాలా తక్కువ మంది రాస్తారు. ఆ పేర్లు ఇంక తప్పదు. ఓకే, సో ఈ తమిళ్ వర్డ్స్ అన్ని నేర్చుకోండి. ఎందుకంటే మీకు సినిపాధికారం మణిమేకలై దానికంటే ముందు ఎట్టుటోగై పట్టు పట్టు మెలకున్నక్కు కిలుకున్నక్కు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో కిలికిలి భాషలా ఉంటుంది, బట్ నేర్చుకోండి, నేర్చుకుని రాయండి అక్కడ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ కొంచెం పేర్లు తిరిగేవి ఫన్నీగా అనిపించేవే ఈజీగా గుర్తుంటాయి. సో పేర్లు తిరిగేవన్నీ నేను ఇక్కడ ఐ ట్రై టు ఏం లేదు, సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఐ గివెన్ ద ఆన్సర్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో సొసైటీ గురించి, లాంగ్వేజ్ గురించి, విమెన్ గురించి, సోషల్ కాన్ఫ్లిక్ట్ గురించి. యూజువల్లీ సొసైటీ అంటే ఏం రాస్తారంటే స్లేవరీ ఉందా లేదా, విమెన్ పొజిషన్ ఏంటి, ఇట్లాంటివన్నీ రాస్తారు. హైరార్కీ వర్ణ సిస్టమ్ ఏంటి, ఇట్లాంటివన్నీ రాసి వదిలేస్తారు. యాక్చువల్లీ తమిళనాడులో డిఫరెన్స్ ఏంటంటే, ఎస్పెషల్లీ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, వింధ్యాస్కి పైన ఇప్పుడు మనం చూసే ఫోర్ ఫోల్డ్ వర్ణ ఏదైతే ఉందో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అది ఈ వింధ్యాస్కి పైన ప్రాపర్ గా కనిపిస్తుంది. మనకి వింధ్యాస్కి కింద వచ్చేసరికి రీజనబుల్ గా కనిపిస్తుంది, అంత కాంక్రీట్ గా ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తమిళ్ ల్యాండ్కి వచ్చేసరికి, తమిళహం అంటారు, ఈ తమిళ్ ల్యాండ్కి వచ్చేసరికి, సంగం రీజియన్కి వచ్చేసరికి ఏంటంటే హారిజాంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఉంటుంది. హారిజాంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ. వర్టికల్ డివిజన్ ఆఫ్ సొసైటీ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, హైరార్కీ. హారిజాంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ అంటే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు. సోషల్ డివిజన్ లో అక్కడ వర్టికల్, ఇక్కడ హారిజాంటల్. అంటే రూలింగ్ క్లాస్ ఉండదు, అంటే రూలింగ్ క్లాస్ ఉంటుంది. నేను మాట్లాడేది లార్జర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించి. ఓకే, వీళ్ళ పైన రూలింగ్ క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమ్ అండ్ డిఫరెంట్ స్పేసెస్ లో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి. అఫ్ కోర్స్ లేటర్ పార్ట్ లో ఇంపీరియల్ చోళాస్ ఆ టైంకి, దానికంటే ముందు తర్వాత ఈ భక్తి ట్రెడిషన్ ఎప్పుడైతే ప్రపోండ్ అయిందో, శైవైట్స్ వైష్ణవైట్స్ కాన్ఫ్లిక్ట్ ఉండేది, అది గట్టిగానే ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడేది సంగం ఏజ్ కాబట్టి దానికంటే ముందు. సో అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎలా ఉండేది అంటే, ఈ హారిజాంటల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ సొసైటీలోని 2 రకాలుగా స్ప్లిట్ అయ్యేవారు. అంటే బేసిక్ గా కింగ్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచునేవారు. వలంగై ఇదంగై అంటారు. వలంగై అంటే రైట్ సైడ్ నుంచునే వాళ్ళు అగ్రికల్చరలిస్ట్స్, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ ఎలిడ్ సెక్టర్స్ మీద బేస్ అయ్యేవాళ్ళు. ఇదంగై అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటారు, ఎవరైతే క్రాఫ్ట్స్ ఈ వీటి మీద వర్క్ చేస్తారో, ఐరన్ స్మిత్స్, ఇట్లా రకరకాలు. ఓకే, సిపిఐ అనుకోండి, సిపిఐ సిపిఎం అనుకోండి. సో వీళ్ళు, సో
సో ఈ ట్రేడ్ అండ్ లేబర్ గ్రూప్స్ అనుకోండి. సో వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ అనమాట. దట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ టిపికల్ ఆఫ్ తమిళ్ సొసైటీ, ఎస్పెషలీ సంగమేజ్. అండ్ ఆల్సో హారిజాంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఈజ్ టిపికల్ ఆఫ్ సంగమేజ్. ఇందాక నేను బిగినింగ్ లో చెప్పాను కదా, మీ పాయింట్స్ లో ఖచ్చితంగా మంచి పాయింట్స్ అన్ని ముందు రావాల్సిన పాయింట్స్. when you're talking about society, of course women position ఇట్లా ఉండేది. విమెన్ లో కూడా లెర్న్డ్ విమెన్ ఉండేవారు, పోయిటరీ రాసేవాళ్ళు, స్టేట్ క్రాఫ్ట్ లో పార్టిసిపేట్ చేసేవారు, వెరీ లెర్న్డ్ పీపుల్ ఉండేవారు. ఇవంతా రాస్తాం. భక్తి సైన్స్ ఉండేవాళ్ళు, అదే ఇది అని ఏంటో రాస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, స్టాండ్ అవుట్ పాయింట్స్ ముందు కనిపించాలి. ఓకే, మేక్ దెమ్. వన్ ఈజ్ సోర్సెస్, సెకండ్ ఆర్గనైజ్ అండ్ ప్రయారిటైజ్ యువర్ పాయింట్స్. ఓకే, ఎంతమంది ఈరోజు అసలు ఒక్క ఆన్సర్ కూడా రాయలేదు? ఒక్క ఆన్సర్ కూడా రాయలేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే, కెన్ ఐ ఆస్క్ వై? ఓకే, స్టిల్ యూ కుడ్ హావ్ రిటర్న్ కదా. ఆహా, ఓకే, నేను నార్మల్ వాట్సాప్లో సర్క్యులేట్ చేయండి. ఓకే ఓకే ఫైన్. సరే, క్వశ్చన్స్ అయితే వచ్చినాయి కదా, యూ ట్రై దెమ్ టుమారో. ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? అర్థమవుతుందా క్లాస్? సో ట్రై టు ఇన్కార్పొరేట్ దీస్ థింగ్స్. సో బిగినింగ్ లో కొంచెం కంగారు ఉంటుంది. ఐ నో, నిన్న మీకు మెటీరియల్ వచ్చేసరికి లేట్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఓన్లీ ఆ మెటీరియల్ మీద బేస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రాను మీకు నెక్స్ట్ ఫాలో అప్ రావాల్సిన మెటీరియల్స్ విల్ ఎక్స్పెడిట్ ఇట్ అండ్ విల్ గివ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకా తొందరగానే ఇచ్చేద్దాం. మెటీరియల్స్ విల్ బి సాఫ్ట్ కాపీ. ఏది? యా, దట్ ఈస్ సాఫ్ట్ కాపీ. సాఫ్ట్ కాపీ. అండ్ ఇంకొక మెయిన్ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేసుకుని వాట్ ఎవర్ సర్క్యులేట్ చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యూఆర్ ఆల్ అడల్ట్స్, ఐ డోంట్ వాంట్ టు కంట్రోల్ యూ. ఇక్కడ చాలా చాలా ఉంటాయి, మెకానిజమ్స్ ఉంటాయి. పీడిఎఫ్లు లాక్ వేయడాలు, వాటర్ మార్క్లు వేయడాలు, మీ పేర్లు వేసి వాటర్ మార్క్లు ఇవ్వడాలు, బయటకు ఆప్లాగా వేయడాలు, ఇదంతా నేను బిలీవ్ చేయను. ఓకే, నాలెడ్జ్ షేరింగ్ మంచిదే, కానీ కొన్ని సార్లు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నప్పుడు, మనం దీని మీద ఎంత ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు, మీరు దీని మీద టైము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎక్సెసివ్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ చేయకండి. కావాలంటే బేస్ మెటీరియల్ సర్క్యులేట్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మనం క్యూరేట్ చేసిన ఆన్సర్స్ అన్నీ ఉంటాయి కదా, మంచి మంచి పాయింట్లు అన్నీ లాక్కొచ్చి ఒక పక్కన కూర్చోబెడుతున్నాం. అవి డిఫరెన్స్ తీసుకొస్తాయి మీ ఆన్సర్స్లో ఖచ్చితంగా. బటన్ పంచినట్టు పంచేయకండి దయించి. మీకే డిసడ్వాంటేజ్, నాకేం కాదు. స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఆన్లైన్ కూడా. ఎందుకంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం మీకు తెలుసు కదా, అంటే చాలా నేరో డౌన్ అయిపోద్ది కాంపిటీషన్. సో చిన్న చిన్న విషయాలు విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇవ్వండి, బట్ నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా నీదే టైప్లో మొత్తం గ్రూప్ మీరు ఇచ్చేసారు అనుకోండి, అది ఏమవుతుందంటే ఒక పర్సన్తో ఆగదు అది. ఇప్పుడు యూనో అబౌట్ ద టెలిగ్రామ్ గ్రూప్స్, ఇదంతా మీరు ఇవ్వడం వరకునే మీ చేతిలో ఉంటుంది. అసలు ఇంకా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది అదంతా, అందరూ అదే కంటెంట్ రాస్తారు. సో యూ వోంట్ హ్యావ్ దట్ ఎడ్జ్. ఓకే, యా, ఎనీథింగ్ ఎల్స్? యా, ఇప్పుడు నేను ఏవైతే కొన్ని కాపీస్ ఎవాల్యుయేట్ చేశానో మిగతావి కూడా ఈవెన్చువల్లీ ఓవర్ ద వీకెండ్ నేను మొత్తం మీకు కమెంట్స్ రాసి పంపుతాను. ఒకసారి కమెంట్స్ చదవండి. ఒక్కొక్కసారి మీకు కమెంట్స్ అర్థం అవ్వకపోతే యూ కెన్ జస్ట్ పింగ్ మీ. టెలిగ్రామ్లో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది పేర్లు నాకు తెలియదు. సో బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని నేను ఈ నేమ్స్ అది అడగలేదు. ఒక్కసారి జస్ట్ రవి, ఎస్, కేఎన్ అంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న పేర్లు చదువుతున్నాను. రమ్య దుర్గా, ఆన్లైన్లో ఉన్న ప్లీజ్ రెస్పాండ్. యా, యూ కెన్ యూజ్ యర్ మైక్. మ్యూట్ చేశారా మైక్? రమ్య దుర్గా డాట్. యా, మీరున్నారా? యా, ఓకే. ఐ థింక్ బిగినింగ్ ఆఫ్ ద సెషన్లో మీకు అడ్రస్ చేసి కొన్ని కమెంట్స్ ఇచ్చాను. ఒకసారి ప్లీజ్ టేక్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్. నెక్స్ట్ డాట్, ఇక డాటే ఉంది. నాకు ఈ అడ్రస్ చేయడం కష్టమైపోద్ది.
తేజస్విని తలారే. యా, ఓకే. ఫ్రాంక్లిన్. ఓకే, నేను అబ్బాయి ఏమో అనుకున్నా. సుష్మిత అయినో. రంగనాథ్. సునీత. నవీన్ పులిశెట్టి. ఓకే, మీ యాక్చువల్ నేమేనా లేదంటే పెట్టారా? ఓకే, గుడ్. నెక్స్ట్ సతీష్. అంటే కొంతమంది పేరు పెడతా ఉంటారు కదా. సతీష్ మీరేనా? ఓకే, నైస్. హరి. ఓకే, ఐ థింక్ మీరు నాతో మాట్లాడారు అనుకుంటా. తేజ. తేజ కొమ్మలపాటి. ఓకే. మనోహర్. ప్రశాంత్. ఆన్లైన్లో ఉన్నారా ప్రశాంత్? ఓకే, ఓకే. గణేష్. ఎస్, అదే లెటర్ ఎస్. ఓకే, ఓకే. యా, ఒకసారి మీరు అందరూ నాకు పింక్ చేయండి. మీ యాక్చువల్ నేమ్ పెట్టి నాకు ఒకసారి పింక్ చేయండి. సో దట్ ఆ కాపీస్ వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు పింక్ చేస్తే నేను వాయిస్ నోట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను మీకు. మీరు ఫ్రీ ఉన్నప్పుడు వినొచ్చు. నేను ఒకేసారి ఎవాల్యుయేట్ చేసినప్పుడు టకటక వాయిస్ నోట్స్ పంపించేస్తాను మీకు. ఓకే, దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మళ్ళీ మీ దగ్గర అది స్టోరేజ్ ఉండిపోద్ది కదా, మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటనేది. సో విల్ మేక్ ఇట్ యాజ్ ఏ ఆర్గనైజ్డ్ సిస్టమ్. ఓకే. కృష్ణ సాయి. ఆన్లైన్లో ఉన్నారా? ఓకే. మానస్. ఓకే. హేమంత్. మహేష్. సందీప్. ఓకే, యా యా, మీరందరూ కూడా జస్ట్ పింగ్ మీ పేరు పెట్టి హాయ్ సో అండ్ సో అని చెప్పి పింగ్ చేయండి. సో దట్ ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్. పూజిత. ఓకే, యా. సుమా. ఓకే. హర్షిత. వంశీ 007. గ్రీష్మ. యా. సాయిరామ్. అయినో. సాయిరామ్ వచ్చావా క్లాస్కి? యా. సో ఎస్పి. ఓకే. యా, ఓకే, ఫైన్. నేహా గుప్తా. సూర్య. కిషోర్. యా. సాయి కే. లావణ్య. మణి. యా. సాయి. యా, ఫైన్. అండ్ ఇంకొకటి, వన్ మోర్ థింగ్, నాకు కొంతమంది డైరెక్ట్ పర్సనల్గా పంపిస్తున్నారు. ఇక్కడ షేర్ చేయకుండా, గ్రూప్లో షేర్ చేయకుండా నాకు పర్సనల్గా పంపిస్తున్నారు. గ్రూప్లోనే పెట్టండి, దట్ ఈస్ ఫైన్. మీకు ఫీడ్బ్యాక్ మీ గురించి క్లాస్లో డిస్కస్ చేయొద్దంటే మీ పేర్లు ఎత్తను. ఆల్రెడీ 2-3 చెప్పారు, అందుకని వాళ్ళ పేర్లు ఎత్తట్లేదు నేను. ఎవరైతే ఓకే అనుకుంటే వాళ్ళ పేర్లు ఎత్తుతాను నేను. నాకు అట్లాంటిది ఇదేం లేదు. సి వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్. ఇక్కడ ఎవడో తోక్కారు. ఓకే, చెప్పాను కదా, వీఆర్ ఆల్ ఆన్ దట్ లెర్నింగ్ కర్వ్. ఒకళ్ళు ముందు ఉంటాం, ఒకళ్ళు వెనకాల ఉంటాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదవడం మానేసాను అనుకోండి, అందరం ఎక్కువైపోతాం. సో అట్లాంటిది ఏం లేదు. సో డోంట్ కీప్ ఎనీ హెజిటేషన్. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే ఐ వోంట్ మెన్షన్ ఇట్. ఓకే, దట్ ఈస్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్. యా. సో టుమారో క్వశ్చన్స్ విల్ బి పోస్టెడ్. మిడివల్ మెటీరియల్ వెళ్ళిందా? ఓకే, యా. సో మెటీరియల్ అగైన్ రెఫరెన్సే. సో మీరు చదివేది మాత్రం ప్రైమరీగా చదవండి. తర్వాత ఇది యాడ్ ఆన్, ఎక్కడైనా మీకు ల్యాకింగ్ అనిపిస్తే ఇది యాడ్ ఆన్గా తీసుకోండి. పియర్ టు పియర్ ఎవాల్యుయేషన్ కూడా చేయండి. మీరు అక్కడ రాయాల్సిన పని లేదు. లాస్ట్ టైం అయితే చాలా మంచిగా కమెంట్స్ రాసుకునేవాళ్ళు ఒకళ్ళొకరు. నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసినట్టున్నాను. ఒకవేళ పియర్ టు పియర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే మాత్రం ప్లీజ్ కీప్ ఇట్ ప్రొఫెషనల్. ఓకే, తిట్టుకోకండి అక్కడ, బాగోదు. ఓకే, ఫైన్. యా, విల్ ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ. యా. సో బేసిక్, యా, ఐ షేర్ విత్ యూ. నేను ఒకసారి మొత్తం షేర్ చేయమని చెప్తాను, గ్రూప్లో పెడతాను. సో యూ కెన్ పింగ్ టు మీ.
యాప్కి టెలిగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డింగ్స్ అన్ని మీకు కావాలనుకోండి, ఎనీ సెషన్ మీరు మిస్ అయితే రికార్డింగ్స్ ఉంటాయి కదా, సో వాటి యాక్సెస్ అంతా యాప్ నుంచి వస్తుంది. అక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. అంటే డౌన్ ద లైన్ ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని ప్రొటెక్టెడ్ ఇవి పెట్టాలనుకోండి, మేమేమైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రేపొద్దున డౌన్ ద లైన్ ఎస్ఐలో కొంత క్యూరేటెడ్ కంటెంట్, ఇప్పుడు మనం చేసిన అన్ని క్వశ్చన్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ తీసుకుని ఎక్స్క్లూజివ్గా మనకే ఉండాలి అనుకుంటే 90% మొత్తం డెమోక్రటైజ్ చేసి బయటకు వదిలేస్తాను. కానీ ఈ బయటికి వెళ్ళిపోద్ది అనేది ఉంది చూసారా, ఆ అడ్వాంటేజ్ ఉండాలి మీకు డెఫినెట్లీ. ఇప్పుడు మనం ఒక 45-50 ఎస్ఎస్ చేసాం అనుకోండి, అందులో మీరు ఎగ్జామ్ పేపర్ చూడగానే 1-2 ఎస్ఎస్ మీరు ప్రిపేర్ అయినవి వచ్చినాయి అనుకోండి, ఆ కంఫర్ట్ లెవెల్ వేరు. ఇది ఏపీపీఎస్సీకే వర్కౌట్ అవుద్ది, యూపీఎస్సీలో వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అలాంటివి చేసినప్పుడు యాప్లో ప్లేస్ చేస్తే మీకు యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. యా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇక్కడ కంట్రోల్ చేయలేం కదా, అక్కడ కంట్రోల్ చేయొచ్చు. అది యా 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 దట్స్ వాట్ ఐ సెడ్. నేను ఎవాల్యుయేట్ చేసి మీకు పంపిస్తాను, జస్ట్ యూ పింగ్ మీ. సో రేపు ఎల్లుండు బై వీకెండ్ యుల్ గెట్ యువర్ ఆన్సర్ షీట్స్. ఆన్సర్ షీట్స్ మీద నేను మీకు అడ్రస్ చేసి పంపించిన తర్వాత వాయిస్ నోట్స్ పంపిస్తాను. ఓకే, వాయిస్ నోట్స్ క్లియర్గా ఫాలో అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ జస్ట్ గెట్ బ్యాక్ టు మీ. ఓకే, విల్ డిస్కస్ ఆన్ ఇట్. ప్రతిసారి నేను చెప్పిన వాట్ ఎవర్ ఇది ఉంటుందో అది 100% మీరు ఏకీభవించేసి మళ్ళీ తిరిగి ఏదైనా అడిగితే ఏమైనా అనుకుంటాడేమో, అట్లాంటివి ఏమో అనుకోవద్దు. ఓకే, మీకు జెన్యున్గా ఉంటే, అలాగని ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి. సో మీకు జెన్యున్గా ఏదైనా ఇది ఉంటే జస్ట్ టెక్స్ట్ మీ, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, యా.